హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం నాయన, పరిశుద్ధుడా గొప్ప దేవా. స్తోత్రం తండ్రి, పరిశుద్ధ ఆత్మదేవా, నీకే వందనాలు స్తోత్రాలు. స్తుతికి పాత్రుడా, మహోన్నతుడా, మహిమా స్వరూపి యేసయ్యా, నీకు వందనాలు స్తోత్రాలు 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 తండ్రి. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు పరిశుద్ధుడా గొప్ప దేవా, ప్రతి విధమైన పాపం అపరాధం దోషములను క్షమించి నీ రక్తం చేత కడిగి పవిత్రం చేసి శుద్ధించు నాయన. నీ చిత్తం మా జీవితంలో నెరవేర్చు నాయన తండ్రి. నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. హల్లెలూయా 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 హల్లెలూయా. నీ అమూల్యమైన పాద సన్నిధికి వచ్చే ధన్యతను సౌభాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు వందనాలు తండ్రి. నీకు వందనాలు స్తోత్రాలు స్తోత్రాలు. ప్రతికూల పరిస్థితుల్లో కూడా మమ్మల్ని బలపరిచే దేవుడు నాయన ప్రభు, మా మంచి దేవుడు తండ్రి. హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం తండ్రి, స్తోత్రం యేసయ్యా. ప్రభువా, పరిశుద్ధుడా గొప్ప దేవా తండ్రి. రికరబా షదరికరబరబా రికరబా షదరికరబరబా షదరికరబరబా. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం నాయన తండ్రి. నీకు వందనాలు స్తోత్రాలు 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 తండ్రి. హల్లెలూయా హల్లెలూయా తండ్రి. రికరబో షదరికరబో షదరికరబో షదరికరబరబా తండ్రి. నీకు వందనాలు స్తోత్రాలు 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 తండ్రి. స్తుతికి పాత్రుడా, మహోన్నతుడా, మహిమా స్వరూపి తండ్రి. నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. స్తోత్రం నాయన స్తోత్రం. మరొకసారి నీ పాద సన్నిధికి వచ్చే ధన్యతను సౌభాగ్యాన్ని మాకు అనుగ్రహించిన విధానం బట్టి నీకు వందనాలు స్తోత్రాలు అయ్యా. మమ్మల్ని ఎంతగానో ప్రేమించిన దేవుడు నాయన, మమ్మల్ని అద్భుత రీతిగా నడిపించే దేవుడు తండ్రి. అయ్యా నీకు వందనాలు స్తోత్రాలు 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 తండ్రి. హల్లెలూయా. రికరబో షదరికరబరబా రికరబో షదరికరబో షదరికరబా షదరికరబరబా తండ్రి. నీకే వందనాలు స్తోత్రాలు నాయన. స్తుతికి పాత్రుడా, మహోన్నతుడా, మహిమా స్వరూపి తండ్రి. అయ్యా నీ పాద సన్నిధికి మేము ఈ విధంగా రావటానికి నువ్వు కృపనిచ్చున్నావు తండ్రి. అయ్యా నీకు వందనాలు స్తోత్రాలు 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 తండ్రి. హల్లెలూయా. రికరబో షదరికరబో షదరికరబో షదరికరబరబా హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువా, పరిశుద్ధ ఆత్మదేవా, నీకే వందనాలు స్తోత్రాలు తండ్రి. అయ్యా ప్రభు, నీ పాద సన్నిధికి వచ్చిన ధన్యతను సౌభాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు వందనాలు అయ్యా. నిజముగా తండ్రి, బహు ఘోరమైన జీవితాలు అయ్యా ప్రభు, బహు ఘోరమైన పరిస్థితులు నాయన, చుట్టూ పరిస్థితులు అయ్యా ఎంతో భయంకరంగా ఉంటుంది ఈ కాలములో నాయన. అయ్యా మేము ఎంతో జాగ్రత్తగా ఉండాలి, ఎంతో మెలుగుగా ఉండాలి, ఎంత ప్రార్థన పూర్వకంగా ఉండాలి, అంతగా ఉండటకు నువ్వు సహాయం చేయి తండ్రి. మా విశ్వాసాన్ని మేము కాపాడుకునే కృపను దయచేసి, మా ఆత్మీయతను మేము కాపాడుకునే కృపను దయచేసి, మూల్యం చెల్లిస్తూ సియోని యాత్రలో ముందుకు సాగే కృప మాకు దయచేసి ఆయన తండ్రి. నీకే వందనాలు స్తోత్రాలు ప్రభు, నీకే వందనాలు స్తోత్రాలు ప్రభు, నీకే వందనాలు స్తోత్రాలు తండ్రి. పరిశుద్ధుడా గొప్ప దేవా స్తోత్రం తండ్రి. స్తుతికి పాత్రుడా, మహోన్నతుడా, మహిమా స్వరూపి తండ్రి. హల్లెలూయా. రికరబో షదరికరబో 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 షదరికరబరబా తండ్రి. పరిశుద్ధ ఆత్మదేవా, నీకే వందనాలు స్తోత్రాలు 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 తండ్రి. అయ్యా నీ పాద సన్నిధికి వచ్చిన మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని ఆయన అయ్యా నేను స్తుతించడంలో, నీ వాక్యం ధ్యానించడంలో మా అందరికీ నువ్వు సహాయం చేయి తండ్రి. అయ్యా మమ్మల్ని ఎంతగానో ప్రేమించే దేవుడు నాయన. నాయన నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. హల్లెలూయా. రికరబో షదరికరబో షదరికరబరబా దరికరాదరు సందేర్యాదరికారబోరబో హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు పరిశుద్ధుడా గొప్ప దేవా స్తోత్రం నాయన తండ్రి.
అయ్యా మిక్కిలి అలుపులం అయోగ్యులమైన మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని ఆయన తండ్రి నీకే వందనాలు స్తోత్రాలు 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 తండ్రి. అయ్యా నీకే వందనాలు స్తోత్రాలు 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 తండ్రి. హల్లెలూయా. హరికర భౌషదరికర భౌషదరికర భౌషందరికర బరబా హరికర భౌషదరికర భౌషదరికర భౌషందరికర బరబా. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు పరిశుద్ధుడా గొప్ప దేవా, మహిమగల దేవా స్తోత్రం నాయన. స్తుతికి పాత్రుడా మహోన్నతుడా మహిమా స్వరూపి తండ్రి, నేను స్తుతించడంలో నీ వాక్యం ధ్యానించడంలో మాకు నువ్వు సహాయం చే తండ్రి. రాజానికి వందనాలు స్తోత్రాలు 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 తండ్రి. హల్లెలూయా హల్లెలూయా. ప్రార్థన చేసుకొని కూడికను ఆరంభించుకున్నాం. తర్వాత పాటల ద్వారా దేవుని స్తుతిద్దాం. పరిశుద్ధుడా గొప్ప దేవా స్తోత్రం. మరొకసారి నీ పాద సన్నిధికి వచ్చే ధన్యతను సౌభాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు వందనాలు. మిగిలి అలుపులం అయోగ్యులం ఎందుకు పనికిరాని మమ్మల్ని నువ్వు ఏర్పరచుకునే విధానం బట్టి నీకు వందనాలు. ఈ సన్నిధానంలోనికి నడిపిస్తున్న విధానం బట్టి నీకు వందనాలు. అయ్యా మరి కేవలం నీ సన్నిధికి రావటమే కాకుండా నా జీవితాలు కూడా బాగు చేసుకునే కృప దయచేయి. నీ వాక్యానికి మమ్మల్ని మేము, నీ ఉద్దేశానికి నీ చిత్తానికి మమ్మల్ని మేము అప్పగించుకొని నీ చిత్తాన్ని నెరవేర్చే వారంగాను నీ ప్రణాళికలో ఉండే వారంగా మేము ఉండే కృపను దయచేయి. ఎన్నాళ్ళ జీవితం ఏ విధంగా ఉందో అదే విధంగా కాకుండా రానున్న దినాల్లో ఇంకా శ్రేష్టమైన నీకు అంగీకారయోగ్యమైన జీవితాన్ని మేము జీవించడానికి సహాయం చేయండి. అయ్యా మా ఆత్మీయ జీవితాల కోసం కొద్ది సమయాన్ని ఈరోజు ఫాస్టింగ్ ప్రేయర్లో మేము ప్రభు గడుపుతూ ఉండగా ఈ యొక్క సమయం ఎంతో విలువైనది నాయన. ప్రభు ఇచ్చే సమయం ఎంతోమందికి దొరకక వారి జీవితాలు, వారి ఆత్మీయ జీవితాలు నాశనం అయిపోవచ్చు ఉన్నా. అయ్యా మాకిట్టి సమయాన్ని ఇచ్చినందుకు వందనాలు, ఇట్టి అవకాశాన్ని ఇచ్చినందుకు వందనాలు. జ్ఞాపకం చేసుకున్నాను. మా హృదయాల్లో నీ కార్యం జరిగించు, మా జీవితాల్లో మా కుటుంబాల్లో నీ కార్యం జరిగించమని మమ్మల్ని అందరినీ కూడా నీ చేతికి అప్పగించుకుంటూ మరొకసారి తండ్రి అయ్యా ఈ కూడికని నామూలు ఆరంభిస్తూ ఉండగా ఆది నుంచి అంతం వరకు అధ్యక్షత వహించి నీవే నడిపించి మహిమ ఘనత పొందుకోమని నన్ను మమ్మల్ని అందరినీ కూడా నీ చేతికి అప్పగించుకుంటున్నాను. ప్రతి ఆటంకాన్ని అభ్యంతరాన్ని పారదోలమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. పాట ద్వారా మనం దేవుణ్ణి స్తుతిద్దాం. సన్నుతించెదను నాదా నిన్ను కొలిచెదను అనే పాటను మనము పాడుకున్నాం. సన్నుతించెదను నాదా నిన్ను కొలిచెదను. భూపతులకు అధిపతి అయినా నాదు యేసయ్యా, భూపతులకు అధిపతి అయినా నాదు యేసయ్యా. ఆత్మతోను సత్యముతో ఆరాధించెదను, ఆత్మతోను సత్యముతో ఆరాధించెదను. సన్నుతించెదను నాదా నిన్ను కొలిచెదను, సన్నుతించెదను నాదా నిన్ను కొలిచెదను. అగ్నిజ్వాలను పోలిన కన్నులు కలిగిన ప్రభువా, అగ్నిజ్వాలను పోలిన కన్నులు కలిగిన ప్రభువా. నీదు ముఖ కాంతి చూపెను నాదు దోషములు, నీదు ముఖ కాంతి చూపెను నాదు దోషములు. ప్రతివాని అంతర్యాన్ని ఎరిగిన దేవా, ప్రతివాని అంతర్యాన్ని ఎరిగిన దేవా. సంధించి కీర్తింతు శుద్ధ
హృదయముతో సంధించి కీర్తింతు శుద్ధ హృదయముతో తన్ను తించెదను నాదా కొలిచెదను తన్ను తించెదను నాదా కొలిచెదను అపరంజీవోలే మెరియు నీదు పాదములు అపరంజీవోలే మెరియు నీదు పాదములు శత్రువైన సాతానుని చితక త్రొక్కెను శత్రువైన సాతానుని చితక త్రొక్కెను నీ పావన శరణములేనా శరణం ప్రభువా నీ పావన శరణములేనా శరణం ప్రభువా ప్రణమిల్లి కొనియాడి పాడి భజింతు ప్రణమిల్లి కొనియాడి పాడి భజింతు తన్ను తించెదను నాదా నిన్ను కొలిచెదను తన్ను తించెదను నాదా నిన్ను కొలిచెదను ప్రభువా నీ కంఠస్వరము భయంకరము ప్రభువా నీ కంఠస్వరము భయంకరము వడిగా ప్రవహించే జలముల ధ్వనిని పోలెను వడిగా ప్రవహించే జలముల ధ్వనిని పోలెను వైరులకు సింహాస్వప్నం మాకానందం వైరులకు సింహాస్వప్నం మాకానందం అధిక స్తోత్రం పొందదగిన పూజ యేసయ్యా అధిక స్తోత్రం పొందదగిన పూజ యేసయ్యా తన్ను తించెదను నాదా నిన్ను కొలిచెదను తన్ను తించెదను నాదా నిన్ను కొలిచెదను అర్హుడవు గొర్రె పిల్ల యోగ్యుడవయ్యా అర్హుడవు గొర్రె పిల్ల యోగ్యుడవయ్యా పరిశుద్ధుల స్తుతులకు నీవు పాత్రుడవయ్యా పరిశుద్ధుల స్తుతులకు నీవు పాత్రుడవయ్యా పరమందు దూతుల నోట ఒకటే స్తుతియే పరమందు దూతుల నోట ఒకటే స్తుతియే హల్లెలూయా 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 తన్ను తించెదను నాదా నిన్ను కొలిచెదను తన్ను తించెదను నాదా నిన్ను కొలిచెదను భూపతులకు అధిపతి అయినా నాదు యేసయ్యా భూపతులకు అధిపతి అయినా నాదు యేసయ్యా ఆత్మతోను సత్యముతో ఆరాధించెదను ఆత్మతోను సత్యముతో ఆరాధించెదను తన్ను తించెదను నాదా నిన్ను కొలిచెదను తన్ను తించెదను నాదా నిన్ను కొలిచెదను తన్ను తించెదను నాదా నిన్ను కొలిచెదను తన్ను తించెదను నాదా నిన్ను కొలిచెదను
సంపూర్ణమైన నీ కృపా శాశ్వతమైనది నీ కృపా సంపూర్ణమైన నీ కృపా శాశ్వతమైనది నీ కృపా మరువలేను నీదు నామము మరువలేను నీదు నామము మరుపురానిది నీ కృపా మరుపురానిది నీ కృపా సంపూర్ణమైన నీ కృపా శాశ్వతమైనది నీ కృపా సంపూర్ణమైన నీ కృపా శాశ్వతమైనది నీ కృపా పాపికి విడుదల నీవు చూపిన ఈ కృపా పరమునా చేర్చుట నీవు చూపిన ఈ కృపా పాపికి విడుదల నీవు చూపిన ఈ కృపా పరమునా చేర్చుట నీవు చూపిన ఈ కృపా ఆత్మదేవుడా నీ కృపా ఆరాధ్య దైవమా నీ కృపా ఆత్మదేవుడా నీ కృపా ఆరాధ్య దైవమా నీ కృపా సంపూర్ణమైన నీ కృపా శాశ్వతమైనది నీ కృపా సంపూర్ణమైన నీ కృపా శాశ్వతమైనది నీ కృపా విద్యలేని పామరులకు నీవు చూపిన ఈ కృపా తేజోవాసుల స్వాస్థ్యమునందు నీవు చూపిన ఈ కృపా విద్యలేని పామరులకు నీవు చూపిన ఈ కృపా తేజోవాసుల స్వాస్థ్యమునందు నీవు చూపిన ఈ కృపా ఆత్మదేవుడా నీ కృపా ఆరాధ్య దైవమా నీ కృపా ఆత్మదేవుడా నీ కృపా ఆరాధ్య దైవమా నీ కృపా సంపూర్ణమైన నీ కృపా శాశ్వతమైనది నీ కృపా సంపూర్ణమైన నీ కృపా శాశ్వతమైనది నీ కృపా మరువలేను నీదు నామము మరువలేను నీదు నామము మరుపురానిది నీ కృపా మరుపురానిది నీ కృపా సంపూర్ణమైన నీ కృపా శాశ్వతమైనది నీ కృపా సంపూర్ణమైన నీ కృపా శాశ్వతమైనది నీ కృపా ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి స్తోత్రము. మరొకసారి మనము దేవుని యొక్క పాద సన్నిధికి రావటానికి దేవుడు మనకు అవకాశాన్ని ఇచ్చి ఉన్నాడు. కాబట్టి మనందరం కూడా
విజ్ఞాపన ప్రార్థన చేయడానికి వచ్చాం. విజ్ఞాపన ప్రార్థన చేయడానికి మనము దేవుని సన్నిధిలో సిద్ధపడదాం. మరి మనందరికీ తెలిసిన ప్రకారంగా మనము ప్రతి శుక్రవారం రోజు విజ్ఞాపన ప్రార్థనలు చేస్తూ ఉంటాం. ప్రతి విషయాన్ని బట్టి చిన్న చిన్న విషయాలు, మన సంఘపరమైన ఆత్మ సంబంధమైన విషయాలు పెట్టి మనం ప్రార్థిస్తూ ఉంటాం. కాబట్టి అందరూ కూడా ప్రార్థనాపూర్వకంగా వాస్తవానికి ఈరోజు అంటే శుక్రవారం ఉదయం నేను అక్కడ మీటింగ్ బైబిల్ క్లాస్లో ఉండాలి. కానీ కొన్ని కారణాలను బట్టి నేను అక్కడికి ఇప్పుడు రాలేకపోయాను. వీలైతే ఈ వీకెండ్లో కాకుండా వచ్చే వీకెండ్లో, అంటే వచ్చే వారము వీకెండ్లో రావటానికి ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే పరిస్థితులు ఆ విధంగా ఉన్న కారణాన్ని బట్టి నేను అక్కడికి రాలేకపోతూ ఉన్నాను. ఒకవేళ ఎవరికైనా ఎటువంటి డౌట్ ఏదన్నా ఉంటే మీరు ఫోన్ చేసి కనుక్కోవచ్చు. ఎందుకంటే ఏదో పబ్లిసిటీ చేసుకోవడం, ఏదో మేము ఎదుర్కొన్న పరిస్థితులు ఏదో చెప్పి ఎవరో సానుభూతి కోసమో జాలి దయ కోసమో వివరణ ఇవ్వటం అనేది నాకు ఇష్టం లేదు. ఎందుకంటే ముందు నాకు అనిపించేది ఏదున్నా సరే సంఘానికి చెప్పాలి, ఎవరున్నాం వాళ్ళే కదా మనకు బంధువులు లేదా పలానా అనుకునేది. కానీ ఆ ఆలోచన కూడా కరెక్ట్ కాదనే విషయాన్ని కొంతమంది ప్రూవ్ చేస్తూ ఉన్నాను. కాబట్టి ఎంత చెప్పుకున్నా ఎంత చేసినా వాళ్ళకు ఏమి ప్రయోజనం లేనప్పుడు అన్నీ చెప్పి మేము చులకనైపోవడం తప్ప, మేమే కాకుండా దేవుని చులకన చేయడం తప్ప అక్కడ ఏమీ లేదనే విషయం అక్కడ అర్థమైపోయింది. కాబట్టి ఏదన్నా విషయము మీకు తెలిసినప్పుడు మీరు దానికి తగ్గ విధంగా స్పందించటం అనేది జరగాలి. స్పందించటం లేదంటే అర్థం ఏంటిదంటే వాళ్ళకి ఆ విషయం తెలిసిన, అంటే ఆ విషయము తెలియజేయబడినా కూడా దానివల్ల వారికి ఏం లేదు, పట్టింపు లేదన్నమాట. ఆ విషయాన్ని వీళ్ళు పట్టించుకోవటం లేదు, దాని గురించి వీళ్ళేమీ వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదనే విషయం. అలాంటప్పుడు ఇలాంటి విషయాలు వాళ్ళకి చెప్పకపోవడం మంచిది. అందుకే ఒకటి గుర్తుపెట్టుకోండి మంచిగా. నేను అంతకుముందు కూడా నేను మొదట్లో చాలా చక్కగా ఏదున్నా సరే పిన్ టు పిన్ మీకు చెప్పుకుంటూ వచ్చేది. ఎందుకంటే మీకు ఒక అవగాహన ఉంటుంది, ప్రార్థన చేస్తారు, అలాగే దానికి తగ్గ స్పందన మీరు కలిగి ఉంటారు అనే విషయాన్ని నేను మీకు చెప్పుకుంటూ వచ్చేది. కాబట్టి అది కూడా కొంతమంది రాంగ్గా ప్రూవ్ చేస్తారు. ఎందుకంటే నాకు చాలా అంటే ఇది ఒక స్వార్థంతో అనే మాట కాదు, కానీ ఆత్మీయంగా గమనించినట్లయితే కొంతమంది తగిన స్పందన చూపని కారణాన్ని బట్టి, అంటే వాళ్ళ హృదయ కాఠిన్యాన్ని బట్టో లేదా వాళ్ళ గర్వాన్ని బట్టో వాళ్ళ నిర్లక్ష్యతను బట్టో తగిన స్పందన అనేది చాలామంది చూపరు. కాబట్టి అందుకే నేను కారణాలు ఏమీ చెప్పటం లేదు బైబిల్ క్లాస్కి రాకపోవడానికి. ఆ కారణాలు ఏంటి అనేది ఈ రోజు కాకపోయినా ఎప్పుడో ఒక రోజు మీకు తెలుస్తుంది. కాబట్టి ఈ బైబిల్ క్లాసులు అంటే ఈ వీకెండ్లో కాకుండా, శుక్ర శని ఆదివారం కాకుండా నెక్స్ట్ వారము శుక్ర శని ఆదివారాల్లో నేను రావాలనుకుంటున్నాను. ఒకవేళ దేవుని చిత్తం అయితే, దేవుని ప్రేరేపణ ఉంటే ఖచ్చితంగా నేను నెక్స్ట్ వీక్లో, అంటే ఈ సండే తర్వాత నేను ఖచ్చితంగా మీ దగ్గరికి వచ్చి బైబిల్ క్లాస్ ద్వారా వాక్యాన్ని మీతో పంచుకోవాలని నేను ఆశపడుతూ ఉన్నాను. కాబట్టి ఆ విషయాన్ని మీరు దృష్టిలో పెట్టుకొని మొదటగా ఈ విషయం పెట్టి ప్రార్థన చేయండి. బైబిల్ క్లాసుల విషయంలో అంతరాయం రావద్దు అనుకున్నాను, ఎలాంటి పరిస్థితి వచ్చినా రావాలనుకున్నాను. కానీ పరిస్థితి ఎలా వచ్చిందంటే అసలు ఇక్కడి నుంచి నేను కదలలేని పరిస్థితిలో ఉన్నాను. కాబట్టి ఆ విషయంలో నేను దాన్ని ఏమంటారు రాలేని పరిస్థితిలోకి వచ్చాను. కాబట్టి అందుకే మరి దేవుడు ఎందుకు ఈ పరిస్థితిని ఈ విధంగా అనుమతించాడో తెలియదు. కాబట్టి దీని ద్వారా కూడా దేవుడు నాకేం నేర్పిస్తున్నాడో లేదు మీకేం నేర్పిస్తున్నాడో నేర్చుకున్న ఆత్మలో బలపడదాం. అలాగే మనందరం కూడా సంఘపరమైన విషయాల గురించి, అంటే సంఘములో ఉన్న విశ్వాసుల గురించి మనం ప్రార్థిస్తూ ఉన్నాం. సంఘములో బాప్టిజం తీసుకుని వారి కోసము భారమెత్తి ప్రార్థించాలని నేను మనవి చేస్తూ ఉన్నాను. బాప్టిజం గురించి బైబిల్ క్లాస్లో చెప్తూ ఉంటాం, వాక్యంలో వస్తూ ఉంటుంది, నేరుగా కూడా బాప్టిజం తీసుకోవడానికి ఎంకరేజ్ చేస్తూ ఉంటాం. కానీ కొంతమంది బాప్టిజానికి ప్రాధాన్యతనివ్వకుండా ఈ సాధారణమైన జీవితానికి ప్రాధాన్యతనిస్తూ ఏం తిందుమా, ఏం తాగుదుమా, ఏం ధరించుకుందుమా అని ఈ సుఖభోగాల కోసం లోకపరమైన ఆశలు కలిగి వాళ్ళు పరుగులు తీస్తూ ఉంటారు. కాబట్టి వారిని మనం బలవంతమైతే చేయలేం. కానీ వారి కోసం ఎంతగా మనం ప్రార్థించాలో అంతగా ప్రార్థన చేయాల్సిన బాధ్యత
లేదా ఆ ఒక భారం అనేది మనం కలిగి ఉండాలి, బాధ్యత అనేది మనకు ఉంది. కాబట్టి బాప్టిజం తీసుకుని వారు ఇంకెవరైనా ఉంటే, సంఘంలో ఉన్నారు ఇంకా కొంతమంది గతంలో కూడా మరి బాప్టిజం తీసుకుని వారి కోసం ప్రార్థించినప్పుడు గ్రేస్ కూడా చాలా చక్కగా మరి పిన్ని పాస్ చేతిలో బాప్టిజం తీసుకోవడం జరిగింది. చాలా అద్భుత రీతిగా బాప్టిజం అనేది జరిగింది. పాస్టర్ కూడా సంతోషపడ్డారు, చూసిన వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. దేవుని స్తోత్రం. మీరందరూ కూడా బాప్టిజం తీసుకొని వారి కోసం ప్రార్థించిన కారణం బట్టి ఒక సహోదరి బాప్టిజం తీసుకొని దేవుని సంఘంలో చేర్చబడి, ఇంకా బాప్టిజం తీసుకుని వాళ్ళు చాలామంది ఉన్నారు. వారు కూడా బాప్టిజం తీసుకొని సంఘంలోనికి చేర్చబడాలని, వారు కొత్తగా జన్మించి పరలోకపు తండ్రి ఇంటిలో జన్మించాలని లేదా అందులోకి రావాలని మనం ప్రార్థించాలి. పరిశుద్ధాత్మ పొందని వారి కోసం కూడా మనం ప్రార్థన చేయాలి. పరిశుద్ధాత్మ అవసరతను, దాని యొక్క తీవ్రతను చక్కగా అర్థం చేసుకోవాలనే నేను శుక్రవారం రోజు ఆత్మను గురించి మీకు వివరంగా చెబుతూ ఉన్నాను. ఆత్మలేంటి, పరిశుద్ధాత్మ, మానవుని ఆత్మ, తర్వాత దయ్యాలు, దుష్టాత్మలు, వీటి గురించిన వివరణ కొంతవరకు మీకు ఇస్తూ ఉన్నాను. దీని కొంచెం మనకు అంటే కొంచెం లెంత్ ఎక్కువైపోయినా కూడా దాన్ని కట్ చేసుకుంటూ ఇప్పుడు మళ్ళీ మనం ఇంకా స్పీడ్గా ముందుకు వెళ్ళిపోదాం. కాబట్టి ఆ విషయాన్ని కూడా మీరు అర్థం చేసుకోవాలి. అలాగే కొంతమంది ఇంకా ఆత్మీయంగా చల్లబడిపోయిన స్థితిలో ఉన్నారు. ఆత్మీయంగా ప్రతి ఒక్కరూ ఆత్మీయంగా బలము నొందాలి, దేవుని రాజ్యం కొరకు సిద్ధపడాలని మనం ప్రార్థిద్దాం. గడిచిన ఆదివారం రోజు నేర్చుకున్నట్టుగా మెలకుగా ఉండాలి, తర్వాత జాగ్రత్తగా ఉండాలి, ప్రార్థన చేయాలి. ఇవన్నీ కూడా మనం నేర్చుకున్నాం. విని వదిలేయకుండా దానికి తగ్గ ఆ వాక్యానికి తగినట్టుగా మనం జీవించాలని ప్రార్థన చేసుకున్నాం, ఒకరినొకరు ప్రోత్సాహం చేసుకున్నాం. అలాగే చాలామంది అనారోగ్యం చేత, ఆర్థిక ఇబ్బందుల చేత, ఇతర సమస్యల చేత బాధపడుతూ ఉన్నారు. వారిని కూడా దేవుడు తన కృపనిచ్చి వారిని బలపరిచి ముందుకు నడిపించలాగున, అలాగే దెయ్యాలు పట్టిన వారికి కూడా, దెయ్యాలు బట్టి పీడింపబడుతున్న వారి కోసం మనం జాలితో ప్రేమతో ప్రార్థిస్తూ ఉన్నాం. కానీ వారికి ఆ విలువ అనేది వారికి తెలియటం లేదు. దేవుడు వారికి ఇచ్చిన అవకాశాన్ని వారు గ్రహించక దాన్ని పోగొట్టుకునే స్థితిలో ఉన్నారు. కాబట్టి ఇలాగే ఎల్లకాలము దెయ్యాలు పట్టిన వారి కోసం ప్రార్థిస్తామని కాదు, దెయ్యాలు పట్టే వారి కోసం ఎందుకు ప్రార్థిస్తున్నాం, వారు ఆ దుష్టాత్మ నుంచి విడిపింపబడి దేవుని సొత్తుగా మారాలని, దేవుని యొద్దకు రావాలని మనం ప్రార్థిస్తూ ఉన్నాం. కాబట్టి అది వాళ్ళు అదునుగా తీసుకొని నా కోసం ప్రార్థన చేస్తున్నారు కదా, ఇక నేను తింటాను, తాగుతాను, తిరుగుతాను, నాకు నచ్చినట్టుగా నేను బతికేస్తానంటే అలాంటి వారి కోసం ప్రార్థన చేయడం మానేయటం జరుగుతుంది. ఎందుకంటే వారిని దేవుడు ఆ దుష్టాత్మలకు లేదా వారి భ్రష్ట మనసుకు దేవుడు విడిచిపెట్టేస్తారు. కాబట్టి ఎల్లకాలం ఇలాగే దెయ్యాలు పట్టిన వారి కోసం ప్రార్థన చేసుకుంటూ పోతామంటే కాని పని. అది మీరు దృష్టిలో పెట్టుకోవాలి. అలాగే ఇంకా మనందరికీ తెలిసిన ప్రకారంగా కొత్తగా ఎవరైతే మనకు పరిచయం అవుతున్నారో వారి కోసం కూడా మనం ప్రార్థించాలి. అనిత సిస్టర్ గారు, రమేష్ గారి గురించి మనం ప్రార్థించాం. వారి కుటుంబంలో చాలా అల్లకల్లోల పరిస్థితులు ఏర్పడినప్పుడు కూడా దేవుడు వారిని ఓదార్చాడు, ఆదరించాడు, ధైర్యపరిచాడు అద్భుత రీతిగా. గతంలో ఆమె కూడా దేవుడు ఆమె జీవితంలో చేసిన సాక్ష్యాన్ని పంచుకున్నప్పుడు చాలా ఆశ్చర్యం అనిపించింది. దేవుడు అంత అద్భుతంగా దేవుడు కార్యం చేస్తూ ఉన్నాడు. ఇంకా సకాలంలో దేవుడు ఇంకా ఆమె కుటుంబంలో, ఆమె జీవితంలో దేవుడు కార్యం చేయాలని మనం ప్రార్థిద్దాం. అలాగే జ్యోతి బాబు గారి గురించి కూడా అద్భుత రీతిగా ఆయన మాతో పరిచయం కావడం జరిగింది. ఆయన కూడా చాలా సంతోషపడ్డాడు. కాబట్టి ఆయన కోసం కూడా మనం ప్రార్థన చేద్దాం. అలాగే ఇంకా చాలామంది ఇంకా అక్కడక్కడ క్రైస్తవులు అనేది పరిచయం అవుతున్నారు. దేవుని చిత్తమైతే వారి కోసం కూడా వారి పేర్లు లేదా ఇంకా కొంచెం పరిచయం ఎక్కువైన దాన్ని బట్టి వాళ్ళ పేర్లు కానీ లేదా అవసరాన్ని బట్టి వారి గురించి మేము ముందు పెడతాము. కాబట్టి మీరు కూడా వ్యక్తిగతంగా ప్రార్థన చేయాలి, ఈ విషయాలు పెట్టి ప్రార్థన చేయాలి. అంతేకాకుండా సువార్త ప్రకటన కోసం మీరు అందరూ సిద్ధపడాలి. ఏదో ప్రార్థనకు వచ్చాను, తిన్నాను, తాగాను, ఇష్టం వచ్చినట్టుగా అంటే ఒక సాధారణమైన జీవితానికి అలవాటు పడకుండా ఒక మంచి క్రైస్తవ జీవితం కోసం మీరు సిద్ధపడాలని, అట్టి జీవితం జీవించి క్రీస్తుకు సాక్షులంగా మనం జీవించి క్రీస్తునకు మహిమ తెచ్చే రీతిగా మన బ్రతుకులు ఉండాలని, అట్టి జీవితం కోసం మనం సిద్ధపడాలని నేను మిమ్మల్ని ప్రోత్సాహం చేస్తూ ఉన్నాను. కాబట్టి ఇవన్నీ విషయాలు పెట్టి మన మధ్యలో ఉన్నటువంటి సుమా సిస్టర్ ప్రార్థిస్తుంది. ఆ ప్రార్థన అయిపోయినాక మనం వాక్య ధ్యానంలోకి పోదా. దేవుడు మనని తన వాక్యం చేత బలపరచాలనుకుంటున్నాడు. కాబట్టి ఆ వాక్యాన్ని మనం ధ్యానించుకున్నాం. పరిశుద్ధుడ గొప్ప దేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా.
ప్రభు మరి గత కాలమంతా కాచి కాపాడి ప్రభు ఈ నూతన దినాన్ని మాకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి నీకు వందనాలు. ఈ సమయంలో ప్రభు మరి ఇప్పటి వరకు పాటలు పాడిని స్తుతించడానికి కృపనిచ్చి ఉన్నావు ప్రభు. మరి ఈ సమయంలో ప్రభు మరి కొన్ని విజ్ఞాపనలు ప్రభు మరి చేయడానికి ముందుకు వచ్చి ఉన్నాం తండ్రి. ప్రభు నీవే మాకు సహాయము చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభు. నీకు వందనాలు చెల్లించుకుంటున్నామయ్యా ప్రభు. మరి సంఘంలో ఉంటున్న ప్రభు మరి ఒక్కొక్క సహోదరి సహోదరులను జ్ఞాపకం చేసుకోండి ప్రభు. ఎవరైతే ప్రభు మరి వెనుకబడిన స్థితిలో ఉన్నారో వారిని దర్శించు తండ్రి. ప్రభు చివరి దినాలలో గొప్ప రోషంతో పట్టుదలతో ప్రభు నీ కోసం జీవించే జీవితాలను ప్రభు అయా నీ వాక్య ప్రకారంగా నీ బిడ్డలు నిలబడే జీవితాలను ఒక్కొక్కరికి నీ దయచేయండి తండ్రి. అలాగే ప్రభు మరి ఏవైతే మరి మీటింగ్స్ ప్రభు మరి బైబిల్ క్లాసులు ప్రభు మరి వారంలో ఉండవలసింది కానీ కారణాలు ఏమైనా కానీ ప్రభు మరి అవి మరి వారంలో జరగకుండా నీ చిత్తమైతే ప్రభు వచ్చే వారంలో జరగాలని ప్రభు కోరుకొని ఉంటుండగా ప్రభు నీవే మార్గాన్ని సరళము చేయండి తండ్రి. ప్రభు చక్కగా ప్రభు మరి బైబిల్ క్లాసులో జరగడానికి అనేకులు ప్రభు అయా ప్రభు మరి ఆత్మికంగా బలపరచబడడానికి నీ కృపను సహాయం చే నీ దాసును అభిషేకించి వాడుకొనిమని. అలాగే తండ్రి ప్రభు మరి ఇంకా ఎవరైతే బాప్తిసం తీసుకోలేదో వారి జీవితాలలో కూడా నీ కార్యమును జరిగించు ప్రభు. అయా త్వరగా ప్రభు మరి నీ యొక్క వాక్యమనే బీజం ద్వారా ప్రభు వారు క్రొత్తగా జన్మించి ప్రభు నీ ఇంట ప్రభు చేర్చబోటకు నీ కృపను సహాయము చే నీ సంఘములో చేర్చబోటకు నీ కృపను అనుగ్రహించు ప్రభు. వారిలో కూడా నీ కార్యమును జరిగించు ప్రభు. అయా ప్రభు మరి నువ్వు ఉచితముగా ఇచ్చు రక్షణను తండ్రి నీ బిడ్డలు ప్రభు మరి పొందుకొనుటకు నీ కృపను సహాయము చేయి. అటు ఆసక్తి ఆకలి దప్పులను దయచేయండి. అలాగే ఇంకా ఎవరైతే ప్రభు పరిశుద్ధాత్మను పొందుకోలేదో వారిని కూడా జ్ఞాపకం చేసుకో ప్రభు. మరి అయా ప్రభు మరి పెంతెకోస్తు దినంన ప్రభు మరి ఏ విధంగానైతే తన 120 మంది మీదికి ప్రభు నీ ఆత్మ దిగి వచ్చి ఉన్నదో తండ్రి అట్టి గొప్ప ప్రభు మరి ఆ యొక్క పరిశుద్ధాత్మను తండ్రి నీ బిడ్డలు పొందుకొనుటకు నీ కృపను సహాయము చేయి. అడిగి పొందుకొనుటకు నీ కృపను అనుగ్రహించు. అట్టి మనస్సును ప్రభు అట్టి ఆసక్తిని వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాను. నీ పరిశుద్ధాత్మ యొక్క అవసరత ప్రభు చివరి దినాలలో ఎంతో ఉంటుండగా నీ బిడ్డలు గ్రహించి ప్రభు మరి ప్రార్థన చేయుటకు పొందుకొనుటకు నీ కృపను సహాయము చేయి. అలాగే తండ్రి నీకు వందనాలు. అయా దుష్టాత్మల చేత పీడింపబడుతున్న వారిని కూడా జ్ఞాపకం చేసుకో ప్రభు. అట్టి వారిని కూడా నువ్వు దర్శించమని ప్రార్థిస్తున్నాను. వారు కూడా ప్రభు నువ్వు ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుని ప్రభు త్వరగా విడుదల పొంది ప్రభు అయా ప్రభు సంపూర్ణంగా వారు ప్రభు రక్షించబడుటకు నీ కృపను సహాయము చేయి. అయా వారి ఆత్మలు నశించకూడదనే ఉద్దేశంతో ప్రభు మరి నీవు అవకాశాన్ని ఇస్తూ ఉన్నావయ్యా. అటు అవకాశాన్ని ప్రభు వారు అయా ప్రభు తృణీకరించకుండా లేదా ప్రభు మరి కోల్పోకుండా ప్రభు ఉపయోగించుకొని రక్షించబడుటకు విడుదల పొందుటకు నీ కృపను సహాయము చే. అలాగే ప్రభు అయా ప్రభు అనిత సిస్టర్ వారి భర్తను కూడా జ్ఞాపకం చేసుకో. ఆ కుటుంబాన్ని ప్రభు అటు పరిస్థితిలో ఉంటుండగా నీవే ప్రభు వారికి తోడయుండి నడిపించమని ప్రభు నీ చిత్త ప్రకారంగా వారిని ఆ పరిస్థితుల నుంచి లేవనెత్తి నిలబెట్టమని ప్రార్థిస్తున్నాను. నీ సాక్షులుగా నీ బిడ్డలు నిలబెట్టమని. అలాగే ప్రభు మరి జ్యోతిబాబు ఆ బ్రదర్ను కూడా జ్ఞాపకం చేసుకో తండ్రి. మరి పరిచయం అవడం జరిగింది. అతని హృదయంలో కూడా నీ కార్యమును జరిగించి నీ సరైన ఉపదేశంలోనికి నీ సరైన సత్యంలోనికి ప్రభు మరి నడిపించమని ప్రార్థిస్తున్నాను. అలాగే ప్రభు నీకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. ఇంకా ప్రభు ఎవరైతే ఇంకా క్రొత్తగా ప్రభు మరి పరిచయం అవుతున్నారో వారిని కూడా నువ్వు దర్శించమని ప్రార్థిస్తున్నాను. నీ ప్రేమ చేత ప్రభు నీవే ఆకర్షించి ప్రభు నీ సరి అయిన సంఘంలోనికి ప్రభు నీ సరి అయిన ఉపదేశంలోనికి ప్రభు నీవే నడిపించమని ప్రార్థిస్తున్నాను. అలాగే తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. ప్రభు మరి ఈ సమయంలో ప్రభు మరి వాక్యంలోనికి వెళ్చుండగా నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడు మమ్మల్ని బలపరచుతండి. నువ్వే మాట్లాడని ఉద్దేశించి ఉన్నావో ఆ మాటలను తండ్రి వినగలిగే చెవులు గ్రహించే మంచి మనసును మాకు అందరికీ నీ దయచేయమని చుట్టుప్రక్కల వాతావరణాన్ని సమస్తాన్ని నీవే స్వాధీనముందుంచుకొని ప్రభు జయకరంగా ఈ కూడికను జరిగించి నీ నామానికి మేము తెచ్చుకున్నామని మమ్మల్ని మేము పరీక్షించుకొని ప్రభు నీ వాక్య ప్రకారంగా నడుచుకునే జీవితాలను మాకు దయచేయమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రము. మరొకసారి మనందరం కూడా దేవుని యొక్క పాద సన్నిధికి మనం రావటానికి దేవుడిచ్చిన చక్కని అవకాశాన్ని బట్టి నేను దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మరి ఈరోజు దేవుని పాద సన్నిధిలో కొన్ని ఆత్మీయ విషయాలు మనం నేర్చుకోబోతున్నాం. అందరూ కూడా ప్రార్థనాపూర్వకంగా ఈ వాక్యాన్ని వినాలని నేను మనవి చేస్తూ ఉన్నాను. నా ఆరోగ్య పరిస్థితి, నా కుటుంబ పరిస్థితి ఏ విధంగా ఉన్నా సరే ఎన్నడూ కూడా మీకు వాక్యం అందించడంలో కానీ సహవాసం అందించడంలో కానీ మేము నిర్లక్ష్యం చేయలేదు. అందుకు దేవుడే సాక్షి. కాబట్టి
ప్రతిదీ కూడా మరి మీకు వాక్యం ప్రతి మీటింగ్ ద్వారా మీకు వాక్యాన్ని సహవాసాన్ని అందించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నా. కాబట్టి దీని ఒక తీవ్రతను చక్కగా మీరు అర్థం చేసుకొని దాని వెనుకున్న ప్రయాసాన్ని లేదా కష్టాన్ని, ఆ భారాన్ని, ఆ బాధ్యతను అర్థం చేసుకొని మీరు వాక్యాన్ని మంచిగా వినాలని నేను మనవి చేస్తూ ఉన్నాను ప్రార్థనాపూర్వకంగా. అయితే మనము ఆత్మలో అంటే మనుష్యుని ఆత్మలో ఉన్నటువంటి 3 ప్రత్యేకతలు అనేవి మనం చూసాం. అందులో ఒకటి అంతర్జ్ఞానము, మనస్సాక్షి, సహవాసం. అయితే ఈ సహవాసం అనే విషయం గురించి మనం చూసినప్పుడు దేవునితో చేసేటువంటి సహవాసము, సంఘ సహవాసము, చెడు సహవాసము, ఆ 3 విషయాలు నేను మీకు చెప్పుకుంటూ వచ్చాను. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే దేవునితో చేసేటువంటి సహవాసం గురించి, సంఘ సహవాసం గురించి చాలా చక్కగా, చాలా మంచిగా మొదటి యోహాను పత్రికలో అపోస్తులుడైన యోహాను రాస్తూ ఉన్నారు. దేవునితో ఎట్టి సహవాసము ఉండాలి లేదా ఉంటుంది. తర్వాత సంఘములో ఉన్న విశ్వాసులు ఎలాంటి సహవాసం కలిగి ఉండాలి, ఎలాంటి లక్ష్యం కలిగి ఉండాలి, వాళ్ళ హృదయం ఎలా ఉండాలి, వాళ్ళ జీవితం ఎలా ఉండాలి, ఈ విషయాలు చాలా క్లుప్తంగా పత్రికలో మొదటి యోహాను పత్రికలో అపోస్తులుడైన యోహాను రాస్తూ ఉన్నాడు. కాబట్టి ఇక్కడ మనము దాన్ని చాలా చక్కగా, చాలా వివరంగా మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. కాబట్టి ఇక్కడ యోహాను సువార్త, మొదటి యోహాను సువార్తలోకి వస్తే, మొదటి యోహాను పత్రికలోకి వస్తే, యోహాను సువార్త కాదు, క్షమించండి, మొదటి యోహాను పత్రికల్లోకి వస్తే 5 అధ్యాయాలని అక్కడ మనకు కనిపిస్తున్నాయి. అయితే ఇందులో నుంచి కొంతగా మనము తొందరగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఎప్పుడు కూడా నా ఒక ప్రయాసం ఏమై ఉంటుందంటే, ఏదో అలాగా చదివేసి ఏదో అలా పైన చెప్పడం అనేది నాకు ఇష్టం ఉండదు. వాక్యం లోతులోకి వెళ్ళి లోతైన విషయాలు లేదా లోతైన సంగతులను నేర్చుకోవాలని నాకు ఆశ ఉంటుంది, నేర్పించాలని ఆశ ఉంటుంది. అందుకే ఏదైనా విషయం పట్టుకుంటే నేను దాని చుట్టూ ఉన్న లేదా దాని లోతులోకైనా దాని చుట్టూ ఉన్న విషయం కానీ, భావాలు కానీ, వీటిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ వాటిని అర్థం చేయించడానికి నేను ప్రయత్నం చేస్తూ ఉంటాను. కాబట్టి అందుకే కొంత మనం తీసుకున్న వచనాలు లేదా కొంత మనం తీసుకున్న టాపిక్ కొంత లెంత్ ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే నాకు అందులోని విషయాలన్నీ కూడా క్లియర్గా అర్థం కావాలి. ఇప్పుడు మీరు చూసారు లేదో, మనం చెరుకు రసం దగ్గరికి వెళ్ళినప్పుడు చెరుకు రసము ఇచ్చే వ్యక్తి ఏం చేస్తారంటే ఆ చెరుకు కట్టెలను మిషన్లో పెడతారు. మిషన్లో పెట్టిన తర్వాత అక్కడ ఎంతగా పెడతాడంటే అది ఒకసారి 2 సార్లు 3 సార్లు అలా అయిపోయినాక దాన్ని ఇంకా తిప్పి దాంట్లో మిషన్లో పెట్టి పూర్తిగా దాంట్లోనే రసమంతా వచ్చేంత వరకు అందులో పెట్టి చివరికి అందులో ఇంకేమీ లేదని ఆయనకు తెలిసినప్పుడు తీసి పక్కకు పడేస్తారు. అలాగే మనం కూడా ఏదైనా వాక్యం మనం నేర్చుకుంటున్నప్పుడు అందులోని విషయాలన్నీ క్లుప్తంగా క్లియర్గా దేవుని ఆత్మ ప్రేరేపణను బట్టి వాటిని నేర్చుకున్నాక తర్వాత మనం ముందుకెళ్ళాలి. కాబట్టి ఆ ఉద్దేశంతో నేను కొంచెం వాక్యాన్ని మీకు ఇంకా వివరంగా అర్థం చేయించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాను. అందుకే మన టాపిక్ ఏదైతే ఉందో ఆ టాపిక్ ఎప్పుడు కూడా టాపిక్లోనే ఉంటుంది, కానీ కొంచెం లెంత్ అనేది ఎక్కువగా ఉంటుంది. అందుకే పరిశుద్ధాత్మ గురించి మీకు అర్థం చేయించడానికి నేను పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి అనే విషయం ఏదైతుందో దాన్ని నేను మీకు చెప్పుకుంటూ వస్తున్నాను. కాబట్టి ఈరోజు ఒకసారి యోహాను పత్రికలోనికి వద్దాం. క్షమించండి, యోహాను పత్రికలోనికి వద్దాం. మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయములో మనం చూస్తున్నట్లయితే, మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయములో మనం చూసినట్లయితే అక్కడ ఏం చెప్తున్నాడు అనే విషయాన్ని అక్కడ మనం ఏం చేద్దాం చూద్దాం. మొదటి యోహాను పత్రిక అక్కడ మనం చూస్తున్నట్లయితే ఒకసారి దాన్ని మనం చదువుకొని దాంట్లో నుంచి కొన్ని విషయాలు నేర్చుకున్నాం. మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయము
అక్కడ మనం పూర్తిగా అన్ని విషయాలు కాకుండా ఇక్కడ ఈ పత్రిక రాయటం వెనుకున్న ఉద్దేశం ఏంటిది అనేది ఇక్కడ భక్తుడు మనకు చెప్తూ ఉన్నాడు. చూడండి, 1వ అధ్యాయము 1వ వచనం నుండి కిందికి మనం చదివితే అక్కడ ఏ ఉద్దేశంతో, అంటే ఏ ఉద్దేశంతో ఆయన ఈ పత్రిక రాశాడు. జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండెనో, మేమేది వింటిమో, కన్నులారా ఏది చూచితిమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచెనో అది మీకు తెలియజేయుచున్నాము. ఆ జీవము ప్రత్యక్షమాయెను, తండ్రి యొద్ద ఉండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును మేము చూచి ఆ జీవమును గూర్చి సాక్ష్యమిచ్చుచు దానిని మీకు తెలియపరచుచున్నామా. మీతో కూడా మాతో కూడా మీకును సహవాసము కలుగునట్లు మేము చూచిన దానిని వినిన దానిని మీకు తెలియజేయుచున్నాము. మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. మన సంతోషము పరిపూర్ణమవుటకై మేమీ సంగతులను వ్రాయుచున్నాము. ఇక్కడ మనం చూసినట్లయితే మీకు తెలియజేయుచున్నాము అంటే వాళ్లకు ఏదైతే తెలిసిందో దాన్ని తెలియజేస్తూ ఉన్నారు. ఎందుకు తెలియజేస్తూ ఉన్నారంటే దేవునితో ఉన్న అంటే దేవునితో సరైన సహవాసం చేయడానికి ఆ విషయాలను ఏం చేస్తూ సంఘ విశ్వాసులకు తెలియజేస్తున్నారు. కాబట్టి ఇక్కడ అపోస్తులుడైన యోహాను ఏం చేస్తూ ఉన్నాడు, అందుకే 3 సార్లు మనం చూస్తే అది మీకు తెలియజేయుచున్నాము. 1వ వచనములో మనం చూస్తే పైన 1వ వచనంలో చూస్తే ఇక్కడ ఏముంది, అది మీకు తెలియజేయుచున్నాము. ఒకసారి అక్కడ రాయబడి ఉంది. తర్వాత ఇంకో 2వ దాంట్లో మనం చూస్తున్నట్లయితే ఇక్కడేమంటాం, దానిని మీకు తెలియజేయుచున్నాం, తెలియపరుచుచున్నాం. తర్వాత ఇంకా మనము కిందికి వెళ్ళి చూస్తే ఇక్కడ కూడా ఏమంటున్నాడు, మీకును ఏం చేస్తున్నా తెలియజేయుచున్నా. అంటే ఈ విషయాలు తెలియజేయడానికి కారణం ఏంటంటే ప్రతి ఒక్క విశ్వాసి దేవునితో సరైన సహవాసం కలిగి ఉండాలని ఎవరు అపోస్తులుడైన యోహాను కోరుతూ ఉన్నారు. కాబట్టి ఆయనతో అంటే దేవునితో సహవాసం చేసే విధంగా ప్రోత్సహించడానికి ఈ పత్రిక రాయటం జరిగింది. అంటే దేవునితో సహవాసం చేసే వాళ్ళు ఎలా ఉండాలి, సంఘ సహవాసంలో కూడా ఎవరు ఎలా ఉండాలి లేదా ఎలా ఉంటారు అనే విషయాన్ని చాలా క్లుప్తంగా పత్రికలో రాస్తూ ఉన్నారు. కాబట్టి సహవాసానికి రిలేటెడ్ విషయం కాబట్టి ఈ పత్రికలోని కొన్ని విషయాలను మనం కొంతవరకు ధ్యానించుకోవడానికి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. కాబట్టి అందరూ కూడా యోహాన్ పత్రికలో 1వ అధ్యాయంలో మనం చూస్తే 1 నుంచి 4 వచనాల వరకు చదువుకున్నాం. అక్కడ మనకి ఏం తెలియజేయబడుతుంది, రీజన్ తెలియజేయబడుతుంది. అంటే పత్రిక రాయటం వెనుకున్న ఉద్దేశం ప్రతి ఒక్కరూ కూడా తండ్రి అయిన దేవునితో కుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తుతో సహవాసం చేయాలనే ఉద్దేశంతో మేము ఎవరితో అయితే సహవాసం చేస్తున్నాం అలాగే మీరు కూడా వారితో సహవాసం చేసేవారు కావాలనే ఉద్దేశంతో ఆ పత్రిక రాయటం అనేది జరిగింది. కాబట్టి పత్రికను రాసినటువంటి వ్యక్తి ఏం చేస్తున్నాడు, ఇంకా వివరంగా ముందుకు పోతూ 5వ వచనం నుండి 10వ వచనం వరకు ఒకసారి మనము చదువుకున్నాం. మేమాయన వలన విని మీకు ప్రకటించు వర్తమానమేమనగా దేవుడు వెలుగై ఉన్నాడు. ఆయన యందు చీకటి ఎంత మాత్రమును లేదు. ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మనం అబద్ధమాడుచు సత్యమును జరిగింపకుందుము. ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొని చీకట్లో నడిచిన ఎడల్లా అంటే ఇక్కడ ఏముంది, ఆ అవకాశం కూడా ఉంది. మేము దేవునితో సహవాసం చేస్తున్నాం, మేము సంఘంతో సహవాసం చేస్తున్నాం, మేము అపోస్తుల బోధలో ఉన్నాం, లేదా మేము అపోస్తుల సహవాసం కలిగి ఉన్నాం, మేము పలానా అని చెప్పుకుంటూ కూడా చీకట్లో నడిచే అవకాశం ఉంది. ఆ విధంగా చెప్పినట్లయితే, ఆ విధంగా జీవించినట్లయితే అలాంటి వారు అబద్ధమాడుతూ ఉన్నారు. అంటే
వారేమో చీకట్లో ఉంటూ మేము వెలుగులో ఉన్నామని చెప్పుకుంటున్నారు. వారు దేవునితో సరి అయిన సహవాసం లేకపోయినా దేవునితో సహవాసం కలిగి ఉన్నామని, సంఘములో కూడా చక్కని సహవాసం చేస్తున్నామని వీళ్ళు ఏం చేస్తున్నారు? అబద్ధం ఆడుతూ ఉన్నారు, సత్యమును జరిగింపక ఉన్నారు. అబద్ధం ఆడుచు సత్యమును జరిగింపక ఉన్నారు అనే విషయాన్ని, అందుకే ఈ లైన్ని మంచిగా మీరు అర్థం చేసుకోవాలి. కాబట్టి ప్రియులారు, ఈరోజు మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, చాలా మంది తమ వ్యక్తిగత జీవితాలలో ఏం చేస్తూ ఉంటారు? సత్యమును జరిగింపని స్థితిలో చీకటిలో నడుస్తూ ఉంటారు. అబద్ధం, వారి జీవితం ఒక అబద్ధం, వారి జీవితం ఒక అబద్ధం, వారి మాట ఒక అబద్ధం. వారు సత్యమును జరిగింపకుండా అబద్ధమునే ఏనాడు చెబుతూ అబద్ధమును జరిగించేవారిగా అబద్ధపు జీవితాన్ని జీవిస్తూ ఉంటారు. కాబట్టి ఈరోజు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, నేను దేవునితో సహవాసం కలిగి ఉన్నాను అని చెప్పడం కాదు. నేను చర్చికి వస్తున్నాను అనే వాళ్ళందరూ కూడా, లేదా చర్చికి వచ్చిన వారందరూ కూడా తండ్రి అయిన దేవునితో, కుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తుతో సహవాసం కలిగి ఉన్నారంటానికి గ్యారంటీ కాదు. చర్చికి వచ్చే వాళ్ళందరూ కూడా దేవునితో సహవాసం చేస్తున్నారని లేదు. అందుకే యోహాను భక్తుడు ఏమంటున్నాడు? ఈ విధంగా సహవాసము కలిగి ఉన్నామని చెప్పుకొని కూడా చీకట్లో నడిచే వాళ్ళు ఉన్నారు, లేదా నడిచే అవకాశం ఉంది. కాబట్టి దాన్ని ఖండిస్తున్నాను. ఒకవేళ మీరు దేవునితో సహవాసం కలిగి ఉన్నామని చెప్పి మీరు చీకట్లో నడిచినట్లయితే, అలాంటి వారు అబద్ధాలు ఆడుతూ సత్యమును జరిగించక మోసగించే జీవితాన్ని జీవిస్తారు అని చాలా స్పష్టంగా, చాలా వివరంగా చెప్తున్నారు. కాబట్టి ప్రియులారు, ఈరోజు మనం అర్థం చేసుకోవాల్సిందే సహవాసం కోసం దేవుడు. అందుకే దీన్ని దృఢపరచడానికి మొదటి కొరింథీలు 1:9 మనం చదివితే చూడండి, అపోస్తులుడైన పౌలు ఏం చెప్తున్నాడు చూడండి, ఎంత చక్కగా అపోస్తులుడైన పౌలు ఏం చెప్తున్నాడు. మొదటి కొరింథీలు 1:9. ఒక నిమిషం. మొదటి కొరింథీలు 1:9. మన ప్రభువైన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. అంటే సహవాసమునకు పిలిచాడు దేవుడు. దేనికోసము ఒక విశ్వాసాన్ని పిలిచాడు? బాప్టిజం తీసుకోవడం వెనుక ఉద్దేశము, పరిశుద్ధాత్మ పొందే వెనుక ఉద్దేశము, బైబుల్ పట్టుకొని తెల్ల బట్టలు వేసుకొని చర్చికి రావటం అనుకున్న ఉద్దేశం ఏంటంటే సహవాసం చేయడానికి. ఎవరితో సహవాసం? అందుకే అక్కడేమన్నా మన ప్రభువైన యేసుక్రీస్తు అనే తన కుమారుని సహవాసమునకు దేవుడు పిలిచాడు. తండ్రినే దేవుడు నేను ఎందుకు పిలిచాడు? ఎక్కడో ఉన్నా, ఎలాంటి ఏదో రకమైన పరిస్థితిలో నువ్వు ఉంటుండగా దేవుడు నిన్ను పిలిచింది ఎందుకు అంటే దేవునితో కుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తుతో సహవాసం చేయడానికి. అంటే సహవాసం యొక్క తీవ్రతను ఇక్కడ మంచిగా అర్థం చేసుకోవాలి. అందుకే ఇక్కడ మేము దేవునితో సహవాసం చేస్తున్నామని చెప్పుకొని చీకట్లో నడుస్తున్నట్లయితే మనం అబద్ధపు జీవితాన్ని జీవిస్తున్నట్టు. కాబట్టి ప్రియులారు, ఈరోజు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మన జీవితము ఎంత తేటగా, అంటే ఎంత స్పష్టంగా ఉంది ఒకసారి ఆలోచించు. మురికి కాలువలాగా మన జీవితం ఉందా, లేదా ఒక స్పష్టత, అంటే చాలా తేటగా ఉన్నటువంటి నీళ్లు ఎలాగుంటాయో ఆ విధంగా మన హృదయం, అంటే మన జీవితం అంతా తేటగా ఉందా? ఎందుకంటే దేవునితో సహవాసం చేసే వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళు ఏం చేయరు? దేవునితో సహవాసం చేసే వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళు ఏం చేయరు? ఈ విధంగా, అంటే మోసగించే విధంగా వాళ్ళు జీవించరు. అందుకే యోహాను భక్తుడు ఏమంటున్నాడు? ఇదిగో మనలో ఎవరైనా సరే, అందుకే అక్కడ ఏమంటారు? మనము అంటున్నాడు. అంటే మీరు అనే ఏదో ఒక ఏం కావట్లేదు. అందుకే అక్కడ చూడండి, మరొకసారి 6వ వచనం, ఆయనతో కూడా సహవాసం గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మనం అబద్ధమాడుచు సత్యమును జరిగింపకున్నాం.
అంటే మనము అంటున్నాడు. అది నువ్వైనా నేనైనా, అది ఎవరైనా సరే ఏమవుతుంది, సహవాసం గలవారమని చెప్పుకొని చీకట్లో నడిచినట్లయితే, పాపపు క్రియలు చేసినట్లయితే, లోకములో కలిసి లోకపు ఇచ్చలు కోరికల మేరకు జీవించినట్లయితే అలాంటి వారు అబద్ధమాడుతూ ఉన్నారు, సత్యమును జరిగింపకై ఉన్నారు. అందుకే సహవాసం కోసం మనం పిలువబడ్డాం. ఈ పత్రిక రాయబట్టం అనుకున్న ఉద్దేశం ఏంటంటే, తండ్రి అయిన దేవునితో, కుమారుడైన ప్రభు యేసుక్రీస్తుతో విశ్వాసులు సహవాసం కలిగి ఉండాలి. అందుకే వారి యొక్క సాక్ష్యాన్ని యోహాను భక్తుడు పంచుకుంటున్నాడు. దేన్నైతే చూశాడో, దేన్నైతే ఆయన తెలుసుకున్నాడు, ఏదైతే ఆయన కనులారా చూశాడో, ఏదైతే ఆయన అనుభవించాడో వాటిని ఏం చేస్తున్నాడు, సాక్ష్యంగా చెప్తున్నాడు. అయ్యా ఇది పరిస్థితి. అలాగే ప్రియులారు, ఈరోజు మనం కూడా మన వ్యక్తిగత జీవితంలో సహవాసం గలవారమని చెప్పుకొని చీకట్లో నడిచే వారంగా ఉండక మనం సరియైన సహవాసం చేసే వారంగా ఉండాలి. దేవునితో ప్రథమంగా మొట్టమొదటిగా దేవునితో సహవాసం చేస్తూ, దేవునితో సహవాసం చేసే మనము సంఘ సహవాసంలో కూడా ఒక చక్కని పాత్రను పోషించే వారంగా ఉండాలి. ఇతరులతో సహవాసం చేసే విషయములో, అందుకే నేను ఎన్నోసార్లు చెప్పాను, సహవాసం చేసేటప్పుడు అంటే సంఘములో ఉన్న విశ్వాసులతో, తోటి వారితో సహవాసం చేసే వాళ్ళు ఎప్పుడైనా సరే సమాధానాన్ని కాపాడుకుంటారు, సమాధానానికి ప్రాధాన్యతనిస్తారు, ఐక్యతకు ప్రాధాన్యతనిస్తారు, ప్రేమకు ప్రాధాన్యతనిస్తారు. సమాధానం పట్టించుకోవటం లేదంటే అలాంటి వారు దేవునితో సహవాసం చేయటం లేదు, సంఘములో ఉన్న వారితో సరియైన సహవాసం కలిగి ఉండాలనే ఆసక్తి వారికి లేదు. అందుకే అలాంటి వారిని దేవుడు తులసిపుచ్చుతాడు. అలాంటి వారిని ఈ నీతిమంతుల సభలోనికి రానివ్వకుండా వారిని శాశ్వతంగా వెళ్ళగొట్టేస్తాడు. అందుకే ఈరోజు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటిది, చాలామంది ఏం చేస్తూ ఉన్నారు, సహవాసం కలిగి ఉన్నామని చెప్పుకుంటూ చీకట్లో నడుస్తూ ఉన్నారు. అలాంటి వారి జీవితం అబద్ధము, అలాంటి వారి జీవితము సత్యమును జరిగింపని జీవితము. కాబట్టి ప్రియులారా, ఈరోజు మనం అర్థం చేసుకోవాలి. అందుకే ఇక వాటికి సంబంధించిన, అంటే సహవాసానికి సంబంధించిన విషయాలు భక్తుడు అంటే అపోస్తులుడైన యోహాను ఎంతో చక్కగా చెప్తూ ఉన్నాడు. ఇంకా దాని కింద 7వ వచనం కూడా మనం చదువుకున్నాం. 7వ వచనం కూడా మనం చదువుకున్నాం. చూడండి, 1 యోహాను 1వ అధ్యాయం 7వ వచనం ఒకసారి మనం చదువుకుందాం. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. అన్యోన్య సహవాసం గలవారమే. ఎందులో నడవాలి? వెలుగులో నడవాలి. దేవుడు వెలుగే ఉన్న ప్రకారంగా, ఆయన వెలుగే ఉన్న ప్రకారంగా ఆయన వెలుగులో మనం నడిస్తే అప్పుడు మనం దేవునితో అన్యోన్య సహవాసం గలవారమే ఉంటాం. సహవాసం అంటే ఆదివారము, శుక్రవారము ఎప్పుడో బుద్ధి పుట్టినప్పుడు ప్రార్థనకు వచ్చి వెళ్ళిపోవడం కాదు సహవాసం. అది సరైన సహవాసం కాదు. అది ఏంటంటే వాళ్ళని తృప్తిపరుచుకునే, వాళ్ళను అంటే తమను తాము తృప్తిపరచుకోవడానికి ప్రయత్నం చేసేవారు చేసే పని అది. కానీ సరియైన సహవాసం ఎప్పుడు కూడా అనుదిన జీవితంలో వెలుగులో నడిచే ప్రయత్నం, వెలుగులో నడిచే, చీకటితో పోరాటం చేస్తూ వెలుగులో నడవాలనే ప్రయాసం ఎవరైతే కలిగి ఉంటారో వాళ్ళు సరియైన సహవాసం చేసేవారు. అందుకే దేవునితో అన్యోన్య సహవాసం అంటే డీపర్ సహవాసం మనం చేయాలంటే మనం దేవునిలో ఏం కావాలి? వెలుగులో మనం ఏం కావాలండి? నడవాలి. అందుకే ప్రియులారా, ఈరోజు మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి, మనం చాలా సందర్భాలలో వెలుగులో నడవం. అందుకే మళ్ళీ చెప్తున్నాను, అబద్ధం ఆడేస్తున్నాను, మోసం చేసేస్తూ ఉన్నాను, ఇది చేస్తున్నాను, అది చేస్తున్నానని నీవు మనుషుల ముందు ఒప్పుకోవడం కాదు. లేదా ఈవెన్ పాస్టర్ ముందు కూడా చెప్తావు, నేను తప్పు చేశాను, ఆ తప్పు చేశాను, ఈ తప్పు చేశాను అలా చెప్పి వీళ్ళు ఏం చేస్తారంటే మేమేదో పశ్చాత్తాపడిపోతున్నాం, ఏదో మార్మనసు పొందేస్తున్నాం, లేదో మా జీవితంలో ఏదో పరివర్తన వచ్చేసిందని నిరూపించడానికి ప్రయత్నం చేస్తారు. కానీ నిజానికి ఒక వ్యక్తిలో మార్పు వస్తే ఆ వ్యక్తి ఏం చేస్తారంటే చీకటిని
చీకటిని వాళ్ళు ఏం చేస్తారు నానా? చీకటిని వాళ్ళు ద్వేషిస్తారు. అంటే చీకటి అంటే చెడు క్రియలను ద్వేషిస్తారు, పాపపు క్రియలను ద్వేషిస్తారు. దేవుని అంటే సత్క్రియలను ప్రేమిస్తారు, మంచి క్రియలను ప్రేమించి వెలుగులో నడవటానికి వాళ్ళు ఇష్టపడతారు. అందుకే ప్రియులారా ఈరోజు అందుకే యోహాను సువార్తలో ఏమని చెప్తున్నాడు చూడండి, 3వ అధ్యాయం 20వ వచనం నుంచి చదువుకున్నా. యోహాను సువార్త 3వ అధ్యాయం 20వ వచనం నుండి. దుష్కార్యము చేయు ప్రతివాడు వెలుగును ద్వేషించును. దుష్కార్యము చేయవాడు, దుష్కార్యం అంటే చెడ్డ క్రియలను చీకట్లో నడిచేవాడు వెలుగును ఏం చేస్తాడు? ద్వేషిస్తాడు. దుష్కార్యము చేయు ప్రతి వాడును వెలుగును ద్వేషించును. తర్వాత తన క్రియలు దుష్క్రియలుగా కనబడకుండునట్లు వెలుగునొద్దకు రాడు. సత్యవర్తనుడైతే తన క్రియలు దేవుని మూలముగా కనబడి చేయబడి ఉన్నవని ప్రత్యక్షపరచబడినట్లు వెలుగు నొద్దకు వచ్చును. కాబట్టి ఈరోజు మనం అర్థం చేసుకోవాల్సింది, దుష్క్రియలు చేసేవారు చీకట్లో ఉన్నారు. వారు చీకట్లో ఉన్నారు, చీకటి క్రియలు చేస్తూ ఉన్నారు. అలాంటి వారు వెలుగునొద్దకు రారు. నిజమైన వెలుగు ప్రభువైన యేసుక్రీస్తునొద్దకు రారు. అందుకే ఈరోజు నీవు వెలుగును ద్వేషించే వ్యక్తిగా ఉన్నావా? చీకటిని ప్రేమించే వ్యక్తిగా ఉన్నావు? అందుకే ఇక్కడ ఏముందంట, ఇక్కడ ఎంత చక్కగా రాస్తుందో చూడండి. 19వ వచనంలో చూస్తే వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి. 19వ వచనంలో లాస్ట్లో చూస్తే వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి. అంటే ఈరోజు నువ్వు దేన్ని ప్రేమిస్తూ ఉన్నా? వెలుగును ప్రేమిస్తూ ఉన్నాను. వెలుగేంటి? సత్క్రియలు. చీకటి ఏంటిది? దుష్క్రియలు. దుష్క్రియలు చేయవాడు చీకట్లో ఉన్నా. దుష్క్రియలనే అంటే దాన్ని అలవాటు చేసుకొని దాంట్లో నిమగ్నమయ్యేవాడు చీకటిని ప్రేమిస్తూ ఉన్నాడు, వెలుగునందుకు రాడు. అందుకే ఈరోజు చాలా మంది నెమ్మదిగా సహవాసం నుంచి దూరం అయిపోవడానికి కారణం ఏంటంటే వారు దుష్క్రియలు చేస్తూ ఉన్నారు, చెడ్డ క్రియలు చేస్తూ ఉన్నారు, వారు చీకటిని ప్రేమిస్తూ ఉన్నారు. అందుకే వారు వెలుగును ఏమనంట వెలుగునొద్దకు రాకుండా ఏమైపోతున్నారు? వెళ్ళిపోతూ ఉన్నారు. కాబట్టి ప్రియులారా ఈరోజు మనం అర్థం చేసుకోవాలి, మనం చీకటిని ప్రేమించేవారమా, వెలుగును ద్వేషించేవారమా, లేదా వెలుగును ప్రేమించి చీకటిని ద్వేషించేవారమా? ఈ ఉదయకాలం ఒకసారి మనం పరీక్షించుకోవాలి. మన బ్రతుకులు ఏ విధంగా ఉన్నాయి? నువ్వు దేన్ని ప్రేమిస్తున్నా? నువ్వు దేని మీద ఆశ పెట్టుకుంటున్నా? దుష్క్రియల్లో నిమగ్నమవుతున్నావా? సత్క్రియల్లో నిమగ్నమవుతున్నావా? అందుకే వాక్యం తేటగా సెలవిస్తుంది, సహవాసానికి రాకుండా, సహవాసానికి ఎవరు రారు? వెలుగునందుకు ఎవరు రారు? అందుకే చెప్తాం, వెలుగునందుకు ఎవరు రారు? దుష్క్రియలు చేసేవారు. ఏ సంఘమంతా కూడా దుష్క్రియలు చేసేవారైతే అక్కడ వాళ్ళు రావడానికి వీలు పోవడానికి వాళ్ళకేమి ఇబ్బంది ఉంది? ఎందుకంటే అక్కడ ఉన్నదే చీకటి. కాబట్టి చీకట్లో ఉన్న వాళ్ళు, చీకటి క్రియలు చేసేవారు వెలుగునొద్దకు రాలేరు. వచ్చినా కూడా వారి తరం కాదు అక్కడ నెగ్గడానికి, అక్కడ నిలవటానికి వారి తరం కాదు. అందుకే వాక్యంలో మొదటి కీర్తన 1వ దాంట్లో ఏమంటున్నాం, నీతి మంతుల సభలు దుష్టులు నిలవనేరరు. దుష్క్రియలు చేసేవారు నిలవనేరరు. అందుకే వారు ప్రార్థనకు ఒకవేళ అనుకోకుండా వచ్చినా, లేదా ఏదో కారణాన్ని బట్టి వచ్చినా, ఎప్పుడు ప్రార్థన అయిపోతుందా, ఎప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళిపోదామా అనే ఆ ఒక ఆరాటంలో ఉంటారే తప్ప ఇష్టంగా వాళ్ళు ప్రార్థనలో కూర్చోరు. ఇంకా ప్రార్థనలో సమయం గడపాలనే మనస్సు వారికి ఉండదు. అయిపోగానే వెంటనే వాళ్ళు ఏం చేయాలి? అక్కడి నుంచి వెళ్ళిపోవడానికి వీళ్ళు ప్రయత్నం చేస్తారు. అంటే ప్రార్థన చాలా కష్టంగా, సహవాసంలో వారు చాలా కష్టంగా మెసులుకుంటారు. కాబట్టి ఈరోజు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ప్రభువు మన నుంచి ఏం కోరుతున్నాడు? సహవాసం.
తండ్రి అయిన దేవుడు కుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తుతో పరిశుద్ధాత్మనితో చక్కని సాంగత్యం సహవాసం కలిగిన వారమై మనం ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాను. కానీ ఈరోజు నువ్వు ఎటువంటి సహవాసం చేస్తున్నా? దుష్క్రియలతో చీకటిమయమైన జీవితాన్ని జీవిస్తే నువ్వు దేవునితో అన్యోన్య సహవాసం కలిగి ఉండలేవు. అందుకే అబద్ధం ఆడేవారు ఆలోచించండి. అబద్ధము చీకటికి సంబంధించింది, మోసము చీకటికి సంబంధించింది, అన్యాయము చీకటికి సంబంధించింది, దౌర్జన్యము చీకటికి సంబంధించింది, బూతులు చీకటికి సంబంధించింది. ఇలా చూసుకుంటూ పోతే ఇవన్నీ కూడా చీకటికి సంబంధించినవి. ఈ చీకటికి సంబంధించిన వాటికి నీ జీవితంలో చోటిస్తున్నావంటే నీవు కూడా చీకటిలోకి వెళ్ళిపోతున్నావు, లేదా చీకటిని నీ జీవితంలోనికి రానిస్తున్నావు. అందుకే పౌలు ఏం చేస్తూ ఉన్నాడు, చక్కగా ఏం చేస్తూ ఉన్నాడు, దాని గురించి వివరంగా చెప్తూ ఉన్నాడు. చూడండి ఒకసారి ఎఫెసీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయం 8వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. చూడండి. మీరు పూర్వమందు చీకటి అయి ఉంటిరి. ఇక్కడ మీరు ఏమై ఉన్నారంట? పూర్వమందు చీకటి ఉన్నా. అంటే గత కాలంలో మీరు చీకటి ఉన్నా, ఇప్పుడు కూడా చీకటి ఉండటానికి పిలువబడలేదు. ఇప్పుడైతే ప్రభునందు వెలుగై ఉన్నారు. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము నీతి సత్యమును వాటిలో కనబడుచున్నది గనుక ప్రభుకేది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకొనుడి. వెలుగు సంబంధుల వలె నడుచుకోవాలి. దేవునితో సహవాసం చేయాలంటే వెలుగు సంబంధుల వలె నడుచుకోవాలి. మనం ప్రతి దానిని ఏం చేయాలి? పరీక్షించాలి. ఏది ప్రీతికరం, దేవునికి ఏది ఇష్టము, ఏది వెలుగుమయము, ఏది వెలుగుకి సంబంధించింది, దాన్నే నేనేం చేస్తాను? నా జీవితంలోనికి అనుమతిస్తాను. మాయలు, మోసాలు, మంత్రాలు లేదా కుళ్ళు కుతంత్రాలు ఇవన్నిటికి చోటిస్తే నువ్వు చీకటిమయమైపోతా. నీలో చీకటి ప్రవేశిస్తుంది. భయంకరమైన గాఢాంధకారం నీలోనికి వచ్చి నిన్ను శాశ్వతమైన చీకటిలోనికి తీసుకొని పోతుంది. తర్వాత 11వ వచనం నుండి, నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలువారై ఉండక వాటిని ఖండించాలి. వెలుగులో ఎవరైతే వెలుగులో నడుస్తూ ఉన్నారో వారికి ఉన్న మొదటి లక్షణం ఏంటిదంటే చీకటి క్రియలను వాళ్ళు ఖండిస్తారు. అంధకార క్రియలలో పాలివారు కాకపోవడమే కాకుండా, అందులో వీరు ఏకీభవించకపోవడమే కాకుండా వాటిని వీరు ఖండిస్తారు. ఇది మొదటిగా కనిపించేటువంటి లక్షణం. కాబట్టి ఈరోజు కొంతమంది ఏం చేస్తారు? మేము సహవాసం చేస్తున్నాం, మేము వెలుగులో ఉన్నాం, మేము దేవుణ్ణి ప్రేమిస్తున్నాం, మేము ఫలానా. కానీ ఏమంటే అంధకార క్రియల్లో వీళ్ళు పాలిభాగస్తులు కావటమే కాకుండా వాటిని వీరు ఖండించలేని స్థితిలో ఉంటారు. అందుకే అంధకార సంబంధమైన క్రియలను ఖండించడం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఏలైనగా అతి క్రియలు చేయువారు రహస్యమందు జరిగించు పనులను గూర్చి మాటలాడుట అయినను అవమానకరమై ఉన్నది. సమస్తమును ఖండింపబడి వెలుగు చేత ప్రత్యక్షపరచున్నది ఏదో అది వెలుగే కదా అని కూడా ఏమైతాయి? ఖండింపబడతాయి సమస్తము. అందుకే సమస్తము ఖండింపబడి చీకటి క్రియలు ఏవైతే ఉన్నా అవన్నీ కూడా ఖండింపబడతాయి. ఈరోజు నీ ముందు ఉన్న వ్యక్తి నిన్ను ఖండించకపోవచ్చు, కానీ ఒకరోజు వెలుగు, నిజమైన వెలుగు సింహాసనం మీద కూర్చున్నప్పుడు దాన్ని ఖండిస్తుంది. నిజమైన వెలుగు ప్రభువైన యేసుక్రీస్తు సింహాసనం మీద లేదా తండ్రి అయిన దేవుడు నవల సింహాసనం మీద కూర్చున్నప్పుడు దాన్ని ఖండిస్తాడు. కాబట్టి ప్రియులారా, ఈరోజు మనందరం కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటిది? వెలుగుగా ఉండాలి, వెలుగులో నడవాలి మనం. అందుకే ఇక్కడ చాలా స్పష్టంగా పౌలు చెప్తూ ఉన్నా, సమస్తము ఖండింపబడుతుంది.
ఎంత భయంకరమైన క్రియలు అంటే నలుగురిలో మాట్లాడటానికి అవమానకరంగా ఉండే క్రియలను, అట్టి చెడ్డ క్రియలను, అట్టి చీకటి క్రియలను చేసేవారు మన చుట్టూ ఎంతోమంది ఉంటుండొచ్చు. ఆ గుంపులో నువ్వు కూడా ఒకటిగా ఉన్నావా? నీవు అంధకార క్రియల్లో పాలిభాగస్తురాలిగా ఉన్నావా? లేదా వాటిని ఖండించి వెలుగులని నడిచే వ్యక్తిగా ఉన్నావా? అందుకే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు అంధకార క్రియలను ఖండించాడే తప్ప వాటిలో ఏకీభవించలేదు. అలాంటి వారితో పాలిభాగస్తుడు కాలేదు. వెలుగుగా వచ్చాడు, వెలుగుగా జీవించాడు, వెలుగుగానే పోయాడు. అందుకే ఈరోజు మనం కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటిది? అన్యోన్య సహవాసం చేయాలి, చక్కని సహవాసం చేయాలి. మనందరం కూడా దేవుని మార్గములో నడిచే రీతిగా మనందరం ఉండాలి. అందుకే ప్రియులారు, ఈరోజు మనలో ప్రతి ఒక్కరూ కూడా అర్థం చేసుకోవాలి చక్కని దేవుని సహవాసం. ఈరోజు మనం దేవునితో సహవాసం చేయటంలో నిర్లక్ష్యం చేస్తే, చీకటి నీలోనికి రానిస్తే, ఆ చీకటి నిన్ను, నీ జీవితాన్ని నాశనం చేస్తుంది, నిన్ను, నీ కుటుంబాన్ని నాశనం చేస్తుంది. నిన్ను, నీ కుటుంబమే కాకుండా నీ ద్వారా, నీ కుటుంబం ద్వారా నీ చుట్టూ ఉన్నవారిని కూడా ఆ చీకటిమయం చేస్తుంది. కట్టిగా చీకటిలోనికి వెళ్ళిపోతారు. కాబట్టి ప్రియులారు, ఈరోజు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, వెలుగులో మనం నడవాలి, వెలుగు సంబంధులుగా నడుచుకోవాలి. ప్రభువుకి ఏదైతే ప్రీతికరమో దానిని మాత్రమే చేసేవారంగా మనం ఉండాలి. మన మాటల్లో కానీ, మన ఆలోచనలో కానీ, మన జీవిత విధానంలో కానీ మనం వెలుగు సంబంధులంగా ఉండాలి. కుళ్ళు కుతంత్రాలు పెట్టుకొని, ద్వేష భావాలు పెట్టుకొని, రకరకాలవన్నీ మనసులో పెట్టుకుంటే, చీకటికి నీ హృదయంలో చోటిస్తే, చీకటికి నీ మనస్సులో చోటిస్తే, చీకటికి నీ జీవిత విధానంలోకి నువ్వు చోటిస్తే, నువ్వు వెలుగులో ఎలా నడవగలుగుతా? నువ్వు వెలుగై ఎలా ఉండగలుగుతా? వెలుగు సంబంధిగా ఎలా పిలువబడతా? అందుకే ఈరోజు ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాలి. అందుకే కొంతమందికి నేను ఖండించినప్పుడు వారికి ఏం కాదు, నచ్చదు. కొన్ని విషయాలు నేను చాలా సూటిగా ఖండిస్తాను. కొంతమంది నేను చాలా వాళ్ళు చేసిన వాటిని సూటిగా నేను ఖండించడం అనుకున్న ఉద్దేశం ఏంటిది? ఒకవేళ వాళ్ళలాగా నేను కూడా చీకట్లో నడిస్తే, నేను కూడా చీకటి మయమైన జీవితాన్ని జీవిస్తే, దుష్క్రియలతో కూడిన జీవితాన్ని జీవిస్తూ ఉన్నట్లయితే వారితో నేను ఏకీభవించేవాడినేమో. వాళ్ళు చిన్న అబద్ధం ఆడినా కూడా నేను ఒప్పుకోను, ఖండిస్తాను. ఎందుకు? కొంతమంది ఏమంటారంటే, ఇదిగో ఆయన ఏదో ఎలా జీవిస్తాడు, కానీ వేరే వాళ్ళని ఇట్లా అంటాడు, అట్లా అంటాడు, ఇది అంటాడు. అది కాని పని బ్రదర్, అది కాని పని సిస్టర్. ఒకవేళ నువ్వు చీకట్లో ఉంటే, నేను చీకట్లో ఉంటే నిన్ను ఖండించడం అనేది సాధ్యం కాదు. అది వాక్యం ఏమని చెప్తుంది? వెలుగే ఖండిస్తుందంట, సమస్తము ఖండింపబడుతుంది. అయితే ఖండించేది ఏంటిది? ఖండించేది ఏంటంటే వెలుగే. అందుకే చాలా స్పష్టంగా రాసి చూడండి ఒకసారి. అక్కడ 13వ వచనంలో, సమస్తము ఖండింపబడి వెలుగు చేత ప్రత్యక్షపరచునది ఏదో అది వెలుగే కదా. తర్వాత అంటే నిష్ఫలమైన అంధకార క్రియల్లో పాలివారి ఉండక వాటిని ఖండించుడి. వాటిని ఏం చేయాలంట? ఖండించుడి. కాబట్టి అంటే వెలుగులో నడిచిన వారు మాత్రమే చీకటిని ఖండిస్తారు, చీకటి క్రియలను ఖండిస్తారు, అంధకార క్రియలను ఖండిస్తారు. అందుకే ఈరోజు చాలామంది ఈ వాస్తవాన్ని ఎరగని కారణం బట్టి వీళ్ళు ఏమనుకుంటే, లేదు వాళ్ళు ఏదో అడ్డదిడ్డమైన జీవితాన్ని జీవిస్తారు, మనల్ని అంటారు. అలా అనటానికి వీలు కాదు. ఎందుకంటే వాళ్ళని అనే ధైర్యం వీళ్ళకు ఉండదు, వాళ్ళని ఖండించే ధైర్యం వీళ్ళకు ఉండదు. ఎందుకంటే వీళ్ళు అందులోనే ఉన్నారు కాబట్టి. అబద్ధం ఆడేవారిని ఖండించలేరు. ఎందుకంటే వీళ్ళ అబద్ధం ఏడ బయటపడుతుందనో, లేదా వీరికి మేము అబద్ధం ఆడుతున్నామనే విషయం వీరికి తెలుసు కాబట్టి ఆ విషయాన్ని మీరు ఖండించలేరు. అందుకే ప్రియులారు, ఈరోజు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఖండించబడి ఎవరినైనా ఖండిస్తున్నప్పుడు అర్థం చేసుకోవాలి కారణం ఏంటి. ఆ చీకటి క్రియల్లో పాలిభాగస్తులు. అందుకే నేను ధనాపేక్షను ఖండిస్తాను, నేను అందుకే చెడ్డ క్రియలను ఖండిస్తాను, అబద్ధాలు మోసాలను ఖండిస్తాను, అన్యాయం అక్రమాన్ని ఖండిస్తాను. వీటన్నిటిని ఎందుకు ఖండిస్తున్నా? నేను అవన్నీ చేస్తూ నేను ఖండించడం అంటే అది సాధ్యం కాదు. వాక్యం చెప్తుంది,
కాని పని వేషధారణతో నేను ఆ విధంగా చేయాలనుకున్నా కూడా ఎక్కువ కాలం ఆ డ్రామాలు నడవవు. కాబట్టి ఈరోజు చాలామంది ఏమనుకుంటారు, ఖండిస్తున్నప్పుడు ఏదో ద్వేషం పెట్టుకునో పగ పెట్టుకునో లేదా మనసులో ఏదో పెట్టుకుని ఖండిస్తున్నాం అనుకుంటారు. ఎందుకంటే వీళ్ళ దౌర్భాగ్య మనస్తత్వం అలాంటిది, వీరి జీవిత విధానం అట్లాంటిది. బ్రదర్ సిస్టర్, ఒకటి గుర్తుపెట్టుకో, వెలుగులో నడిచే వ్యక్తి చీకటిని సహించడు, చీకటి క్రియలను ఖండించగా మానడు. అందుకే బైబిల్లో మనం చూస్తే యేసు ప్రభు కూడా పాపమును ఖండిస్తూ వచ్చాడు, పాపపు క్రియలను ఖండించాడు, బహు ఘోరమైన వేషధారణను ఖండించాడు. ఆయన ఖండించి వారిని గద్దించి వారిని హెచ్చరించాడు. అలాగే ఈరోజు నువ్వు కూడా అర్థం చేసుకోవాలి, సాంగత్యములో సహవాసములో ముందుకు వెళ్తున్నప్పుడు, నీలోనికి చీకటి వచ్చినప్పుడు, లేదా నువ్వు చీకటి క్రియలు అంధకార క్రియలు నువ్వు చేస్తున్నప్పుడు నిన్ను ధైర్యంగా ఖండించేది ఎవరు? బాప్తిసమిచ్చి యోహాను ఏ విధంగా అయితే ఫరో దగ్గరికి వెళ్ళి ఖండించాడు, ఆ విధంగా ఖండించేది ఎవరు అంటే వెలుగులో ఉన్నవారు మాత్రమే, వెలుగులో నడిచిన వారు మాత్రమే, వెలుగు సంబంధులైన వారు మాత్రమే ఆ పని చేయగలుగుతారు. అందుకే ఏదైనా విషయం నేను ఒకవేళ ఎవరినైనా ఖండించాల్సి వస్తే, ఏదైనా విషయం ఖండించాల్సి వస్తే ఫస్ట్ నన్ను నేను పరిశీలించుకుంటాను. నేను కూడా ఆ విధంగా ఉన్నానా లేదా చూసుకొని, లేదు నాకు పూర్తిగా ఏమైపోయింది క్లారిటీగా తెలిసిపోయింది, ఓకే, అప్పుడు నేను దాని విషయాన్ని ఏం చేస్తాను, ఖండిస్తాను. కానీ ఈరోజు చాలామంది వీళ్ళేం చేస్తారు, వాళ్ళు ఖండించరు, వాళ్ళు ఏకీభవిస్తారు, పాలిభాగస్తులు అవుతారు. చీకటి అంటే అంధకారపు క్రియలు చేసేవారితో వీళ్ళు పాలిభాగస్తులైపోతారు, వాళ్ళతో ఏకీభవించేస్తారు. వాళ్ళతో ఏకీభవించడమే కాకుండా వారితో ఏకీభవించడమే కాకుండా వీళ్ళు ఏమంటారు, ఖండించే వారి మీద ద్వేషాన్ని పెంచుకుని. అందుకే చీకట్లో ఉన్న వాళ్ళు వెలుగును ద్వేషిస్తారు, వెలుగులో నడిచే వారిని ద్వేషిస్తారు, దూషిస్తారు, అసహించుకుంటారు, వారి మీద రాళ్ళు రువ్వుతారు. క్లియర్గా అర్థమైపోతుంది. ఆ ప్రేమ ఆ సంబంధం అనేది ఉండదు, ఆ ప్రేమ అనురాగాలు ఉండవు, ఆ ఐక్యత సమాధానం అనేది ఉండదు. ఎందుకంటే నువ్వు ఉన్నది చీకట్లో, వేరున్నది వెలుగులో. వెలుగును ఎప్పుడు కూడా చీకటి ద్వేషిస్తూనే తప్ప ప్రేమించదు. కాబట్టి నువ్వు చీకటి మయంగా ఉంటే, చీకటి క్రియలు చేసి చెడ్డ క్రియలు చేస్తూ నువ్వు బ్రతికితే నువ్వు వెలుగును ద్వేషిస్తావే తప్ప నువ్వు ప్రేమించవు. వెలుగు సంబంధులుగా జీవిస్తున్న వారిని ద్వేషిస్తావే తప్ప నువ్వు ప్రేమించవు. అందుకే ఈరోజు పనులు అరిగిపోయేంతగా నా మీద పటపటా కొరికి నన్ను ద్వేషించడానికి కారణాలు చాలామంది ఏం చేస్తారు, రకరకాలుగా మాటలు పుట్టించుకుంటూ. నీ ప్రియులారు ఈరోజు ఒకటే గుర్తుపెట్టుకో, ఖండించటం. అందుకే ఈరోజు నేను ఎప్పుడు కూడా ఖండించటంలో మొట్టమొదటిగా ఉంటాను. ఎందుకు ఖండిస్తున్నావు? ఎందుకంటే అది చీకటి కాబట్టి, ఆ చీకటి నీలో ఉండొద్దు కాబట్టి నేను ఖండిస్తున్నా. కానీ కొంతమందికి ఖండించడం, గద్దించడం, హెచ్చరించడం ఇష్టం లేదు. ఒకవేళ ఆ విధంగా ఉంటే అలాంటి వారు సంపూర్ణమైన రక్షణలోనికి రారు. వాళ్ళు దినం చీకట్లోకి వెళ్ళిపోతారు, సాంగత్యం సహవాసానికి దూరం అయిపోతారు, దేవునికి దూరం అయిపోతారు. దేవుడు వెలుగే ఉన్నాడు కాబట్టి మనం కూడా వెలుగులో నడిస్తేనే మనం దేవునితో అన్యోన్య సహవాసం కలిగి ఉంటాము. అందుకే చాలా స్పష్టంగా మరొకసారి ఈ వచనాలు మనం చదివినట్లయితే 8వ వచనం నుండి 13వ వచనం వరకు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం నుండి 13వ వచనం వరకు మనం చదువుకున్నాం. మీరు పూర్వమందు చీకటి అయి ఉంటిరి, ఇప్పుడైతే ప్రభునందు వెలుగై ఉన్నారు. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యమను వాటిలో కనబడుచున్నది. గనుక ప్రభుకేది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకొనుడి. నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలివారై ఉండక వాటిని ఖండించుడి. ఎలాయనగా ఇట్టి క్రియలు చేయువారు రహస్యమందు జరిగించు పనులను గూర్చి మాటలాడుట అయినను
అవమానకరమై ఉన్నవి. అతి క్రియలు అంటే అంధకార క్రియలు, నిష్ఫలమైన అంధకార క్రియలు చేయువారు రహస్యమందు జరిగించు పనులను గురించి పబ్లిక్ లో మాట్లాడటం అవమానకరమైనవి అన్నట్టు. అంత భయంకరమైన క్రియలు వాళ్ళు రహస్యంగా చేస్తారు. ఇంత భయంకరమైన క్రియలు సమస్తమును ఖండింపబడి వెలుగు చేత ప్రత్యక్షపరచబడును. సమస్తము ఖండింపబడి వెలుగు చేత ప్రత్యక్షపరచబడును. ప్రత్యక్షపరచున్నదేదో అది వెలుగే కదా. కాబట్టి ప్రియులారా, ఈరోజు ఒకటే గుర్తుపెట్టుకో, ప్రతి విశ్వాసి ఈరోజు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటిది? నువ్వు వెలుగై ఉండాలి, వెలుగులో నువ్వు నడవాలి. వెలుగులో నడవకుండా నువ్వు చీకట్లోనే బ్రతికితే, చీకటి క్రియల్లో నువ్వు పాలిభాగస్తున్నవై జీవిస్తే, అందుకే ఈరోజు నువ్వు ఒకటే గుర్తుపెట్టుకో, ఆ దేవునితో సహవాసం చేయలేవు, దేవునితో అన్యోన్య సహవాసం చేయలేవు, దేవుణ్ణి నువ్వు ప్రేమించలేవు. ఈరోజు దేవుని మీద ప్రేమ ఎందుకు లేదు? ఆ తోటి విశ్వాసులు అంటే తోటి సంఘస్థులు ఎవరైతున్నారో వారి మీద ఎందుకు ప్రేమ లేదు? ఎందుకంటే నీలో వెలుగు లేదు. నువ్వు వెలుగును ద్వేషించి చీకటిని ప్రేమించే వ్యక్తివి. అందుకే నీలో ఆ ఐక్యత, ప్రేమ, సమాధానం ఇవేవి కనిపించడం లేదు, ఆ లక్షణాలు కనిపించడం లేదు. అందుకే ఇక్కడ ఏమవుతుంది? వెలుగు కనిపిస్తుందంట. వెలుగు ఫలము ఎడ సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యమను వాటిలో కనబడుచున్నది. నీలో వెలుగున్నట్టుగా నీ క్రియల్లో కనిపించాలి, నీ మాటల్లో కనిపించాలి, నీ చేష్టల్లో కనిపించాలి, నీ నడవల్లో కనిపించాలి. ఆ వెలుగు నీలో నుంచి బయటికి ప్రత్యక్షం కావాలి. అందుకే ఈరోజు చాలామంది చీకటిమయమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్నారు. అందుకే ఒకటే గుర్తుపెట్టుకో, మరొకసారి చెప్తున్నాను, చీకట్లో నడిచే వాళ్ళెవరు కూడా చీకటిని ఖండించలేరు. అది సాధ్యం కాదు. వెలుగులో ఉన్నవారు చీకటిని ఖండించగలుగుతారు. చీకట్లో పాలిభాగస్తులు కాకుండా చీకటిని ఖండిస్తారు. అందుకే ప్రియులారా, ఈరోజు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ప్రతి ఒక్క విశ్వాసి గుర్తుపెట్టుకోవాలి, చక్కని సాంగత్యం మనం చేయాలి అంటే, దేవునితో అన్యోన్యమైన సహవాసం కలిగిన వారమై మనం ఉండాలి అంటే మనం ఏం చేయాలి? చీకటిని ఏం చేయాలి? ద్వేషించాలి, వెలుగును ప్రేమించాలి. వెలుగుమయమైన జీవితాన్ని మనము జీవించాలి. ఇంకా వెలుగు సంబంధించిన విషయాన్ని పౌలు మొదటి తెస్సలోనికలో చెప్తూ ఉన్నాడు. మొదటి తెస్సలోనిక 5వ అధ్యాయములో మనం చూసినట్లయితే 5వ వచనము నుండి కిందికి ఒకసారి మనం చదివితే, మొదటి తెస్సలోనిక 5వ అధ్యాయము 5వ వచనము నుండి కిందికి చదువుదాం. మీరందరూ వెలుగు సంబంధులను పగటి సంబంధులునై ఉన్నారు. మీరందరూ కూడా వెలుగు సంబంధులు, పగటి సంబంధులునై ఉన్నారు. చూడండి ఎంత చక్కగా అపోస్తులుడైన పౌలు చెప్తున్నాడు, మీరందరూ కూడా వెలుగు సంబంధులు, పగటి సంబంధులునై ఉన్నారు. మనము రాత్రి వారము కాము, చీకటి వారము కాము. రాత్రి వారము కాము, చీకటి వారము కాము. కాబట్టి ఈరోజు పౌలు తన వ్యక్తిగత జీవితములో, అంటే తన సేవా జీవితములో, సేవ చేస్తున్న సమయములో పౌలు ఏం చేస్తూ ఉన్నాడు? ఎలాంటి వాక్యాన్ని వారికి అందించాడంటే, వారు వెలుగులో జీవిస్తూ ఉన్నారు, వెలుగు సంబంధులుగా జీవిస్తూ ఉన్నారు. నీకే ప్రియులారు, ఈరోజు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, నీ వ్యక్తిగత జీవితంలో కానీ నీ కుటుంబంలో కానీ చీకటి కాన వచ్చినప్పుడు దాన్ని ఖండించడం జరుగుతుంది. దానిని ఏం చేయాలి? ప్రత్యక్షపరచడం జరుగుతుంది. ఎందుకంటే ఆ చీకటి ఏం కావాలి? నీ నుంచి తొలగిపోవాలి. నేను అవమానపరచడం కాదు లక్ష్యం, ఖండించడం అనుకున్న ఉద్దేశం నేను అవమానపరచడం కాదు, నీ హృదయాన్ని నొప్పించడం కాదు, లేదా నిన్ను ఏం చేయడం, నిన్ను ఒంటరిగా చేసి నిన్ను కృంగదీయటం కాదు. దేనికోసము?
దేనికోసం నేను ఖండిస్తూ ఉన్నా? ఎందుకంటే చీకటి నీలోనికి వచ్చినాయి. మనం అందరం కూడా వెలుగు వారం. అందుకే అక్కడేమంటాం, మనమందరము కూడా ఏమై ఉన్నాం? వెలుగు సంబంధులము, పగటి సంబంధులమై ఉన్నాం. మనము రాత్రి వారము కాము, చీకటి వారము కాము. ఈ మాట నేను సంఘములో పలకాలి. ఈ మాట నువ్వు నేను ఏకంతో ఆ మాట చెప్పాలి. అవును, మనము వెలుగు సంబంధులము, మనం పగటి సంబంధులము, మనము చీకటి సంబంధులం కాదు, రాత్రికి సంబంధించిన వారం కాదు, దుష్క్రియలు చేసేవారం కాదు అని ఏకకంఠంతో చెప్పాలి. అలాంటి గొప్ప సాంగత్యం, సహవాసం మనం చేసేవారమై ఉండాలి. కానీ ఈరోజు చాలామంది రహస్యంగా దొంగచాటున భయంకరమైన పాపాలు చేస్తూ ఉన్నారు. నువ్వు ఎలాంటి పాపం చేసినా బ్రదర్ అండ్ సిస్టర్, చాలామంది ఏమంటారు, ఎదుగో ఇది దాన్ని ఏమంటారు, కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళను దేవుడు పట్టించాడు, వీళ్ళని దేవుడు పట్టించాడు, వీళ్ళని దేవుడు పట్టించాడని ఇలా కొన్ని పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఇంకే ప్రియులారు, ఈరోజు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, దేవుడు ఎప్పుడైనా సరే ఏం చేస్తాడు? దేవుడు ఎప్పుడైనా సరే ఒక క్రమం, ఒక పద్ధతి. ఆకానుని దేవుడు ఎందుకు పట్టించాడు? ఆకాని ఏం కాలేదు, పశ్చాత్తాపడలేదు. గేహాజీని ఎందుకు పట్టుకోవడం జరిగింది? అననే సఫీరాన్ని ఎందుకు పట్టుకోవడం, వారికి శిక్ష విధించడం జరిగింది? పశ్చాత్తాపడలేదు. అలాగే ఈరోజు దేవుడు నిన్ను పట్టించకుండా, లేదా దేవుడు నిన్ను పట్టించి నలుగురు ముందు నువ్వేంటో తెలియజేయకుండా ఉండాలంటే, ఆ స్థితికి నువ్వు రాకుండా ఉండాలంటే మొట్టమొదటిగా నువ్వు చేసిన పాపమును, నువ్వు చేసిన ఈ పాపపు ఏదైతే చీకటి క్రియలను వాటిని ఒప్పుకొని హృదయాంతరంగం నుంచి నువ్వు పశ్చాత్తాపడితే, దేవా నన్ను క్షమించబడి తప్పిపోయిన కుమారుడు ఏ విధంగా అయితే తండ్రి ముందు పశ్చాత్తాపడి క్షమాపణ కోరుకుని, ఆ విధంగా తండ్రి ముందు నువ్వు క్షమాపణ కోరుకుంటే దేవుడు నిన్ను క్షమించి ఏం చేస్తాడు? వాటిని, ఆ పాపమును తుడిచివేస్తాడు. మరలా నువ్వు వెలుగు సంబంధిగా నువ్వు బ్రతికే అవకాశం ఉంటుంది. కానీ కొంతమంది ఏం చేస్తారు? వాళ్ళు చేసిన పాపాలు చేస్తూ పోతారు, పశ్చాత్తాపడరు, మారుమనసు పొందరు, దేవుని వద్దకు రారు, దేవుని వైపు తిరగరు. అలాంటప్పుడు దేవుడు ఏం చేస్తాడు? అలాంటి వారి పాపాలను, అలాంటి ఆ భయంకరమైన అంధకారపు క్రియలు బయటికి తీసుకొస్తాడు. ఆగాను చేసిన దొంగతనం బయటకు వచ్చింది, ఆగాను చేసిన దొంగతనం బయటికి వచ్చింది. ఎవరు తీసుకొచ్చారు? దేవుడు తీసుకొచ్చారు. దేవుడు అన్యాయస్తుడు కాదు. కొంతమంది ఏం చేస్తారు? వీళ్ళే ఏం చేస్తారు? బయట వేసేసి ఏదో 4 మాటలు అటు ఇటు కలిపేసి అది ఇది చేసేసి ఒక వ్యక్తిని డిగ్రేడ్ చేయడానికి, ఆ వ్యక్తిని కృంగదీయటానికి, ఆ వ్యక్తి యొక్క పేరును లేదా గౌరవ మర్యాదలను నాశనం చేయడానికి వీళ్ళు ఏం చేస్తారు? ఏదో అటు ఇటు చేస్తారు. చేసే దేవుడే పట్టించాడు. దేవుడు ఎప్పుడూ కూడా ఏం చేయడం? కేయిను పశ్చాత్తాపడలేదు, మారు మనసు పొందలేదు, అదే చెడ్డ క్రియలు చేస్తూ పోయారు. అలాగే ఎవరైతే దేవుని వాక్యానికి విరోధంగా పాపం చేస్తూ పోతారో అలాంటి వారిని దేవుడు ఖండించి వారి క్రియలను ప్రత్యక్షపరుస్తాడు. వారి యొక్క రహస్య జీవితాన్ని బయటికి వేస్తాడు. ఒకవేళ దేవుడి ముందు క్షమాపణ కోరుకుంటే, యేసు రక్తం చేత కడుక్కొని శుద్ధి చేసుకుంటే, అందుకే యోహాను భక్తుడు, అపోస్తులుడని యోహాను చెప్తున్నాడు కింద, ఇంకా అప్పుడు ఆయన తన రక్తం చేత మనల్ని కడిగి పవిత్రం చేస్తాడు. ఎందుకంటే మనం సహవాసం చేయాలనుకుంటున్నాం, సాంగత్యంలో ముందుకు సాగాలి, అన్యుని సహవాసం కలిగి ఉండాలనుకుంటున్నాం. ఇదిగో ప్రభు అనుకోకుండా నాలోనికి చీకటి వచ్చింది, నా అజాగ్రత్త వలన ఈ అంధకారపు క్రియలు జరిగాయి, ఇదిగో నా చూపు, ఇదిగో నా మాట, ఈ విధంగా నన్ను క్షమించు, ఇదిగో ఈ చీకటిని నేను విడిచిపెడుతున్నాను, ఈ చీకటి క్రియలను నేను మానుకుంటున్నాను అని నువ్వు పశ్చాత్తాపడినప్పుడు ఆయన తన రక్తం చేత నేను కడిగేస్తాడు, శుద్ధి చేస్తాడు. మనుషులు జ్ఞాపకం చేసుకున్నట్టుగా జ్ఞాపకం చేసుకోడు. అందుకే పాపాలు క్షమించడంలో దేవుడు ఏ విధంగా ప్రవర్తిస్తాడో బైబిల్లో చాలా స్పష్టంగా రాసింది. ఒక చోట అయితే చాలా స్పష్టంగా వీపు వెనకేసుకుంటాడంట, మరి ఎన్నడూ కూడా దాన్ని జ్ఞాపకం చేసుకోడంట. మనుషుల్లాగా కాదు, మనుషులు అవకాశం కోసం ఎదురు చూస్తారు,
ఎప్పుడు ఈ వ్యక్తిని పట్టుకున్నామా పట్టుకొని ఏం చేద్దాం, నలుగురు ముందు బహాటంగా అవమానపరుద్దామా అని మనుషులు కాచుకొని చూస్తారు గుంట నక్కల్లాగా. కానీ దేవుడు అలా చేయడు. దేవుడు ఎప్పుడు కూడా పశ్చాత్తాపడిన వ్యక్తిని, ఆయన చేసిన పాపాలను క్షమించిన తర్వాత మరలా ఆ పాపాన్ని జ్ఞాపకం చేసుకోను అని బైబిల్లో చాలా స్పష్టంగా ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు చెప్తున్నాడు. కానీ ఈ దుర్మార్గులు, విశ్వాసులుగా పిలువబడుతున్నటువంటి అంధకారపు క్రియలు చేస్తున్నటువంటి దుర్మార్గులు వీళ్ళు ఏం చేస్తారు, పదే ఒక వ్యక్తిని టార్గెట్ చేసి వారి జీవితం గురించి నీచంగా మాట్లాడతారు, వారి కుటుంబం గురించి నీచంగా మాట్లాడతారు. ఎందుకంటే వీరు వారిని బయటికి వేయాలని చూస్తున్నారు, వీరు వారిని పట్టుకొని బయటికి లాగాలని చూస్తూ ఉన్నారు. యోహాను సువార్త 8వ అధ్యాయంలో మనం చూస్తే వ్యభిచారంలో పట్టబడిన ఒక స్త్రీ, ఆ వ్యభిచారం చేస్తుండగా యేసు ప్రభు ఆమెను పట్టుకోలేదు, శాస్త్రులు పరిసయ్యులు పట్టుకొని వచ్చారు. అక్కడే తెలిసిపోతుంది పరిస్థితి ఏంటి అనేది. అలాగే ఈరోజు చాలామంది ఏం చేస్తారు, ఇదిగో దేవుడు పట్టించాడు. దేవుడు ఎవరిని పట్టిస్తాడు? పశ్చాత్తాపం లేని వారిని, పాపము చేస్తూ కూడా హృదయం కఠినం చేసుకొని పాపం మీద పాపం చేస్తూ విచ్చలవిడిగా పాపం చేస్తాడు. అలాంటి వారిని దేవుడు బయటికేస్తాడు. బయటికేసి వారిని ఏం చేస్తాడు? బహాటంగా దేవుడు వారిని శిక్షిస్తాడు. ఎందుకంటే ఈ పాపాత్ములకు వచ్చే శిక్ష ఎలా ఉంటుందో ఇతరులకు గుణపాఠంగా ఉండటానికి. ఆకాను పట్టించి ఆయనకు శిక్ష విధింపజేశాడు. ఎందుకు? దొంగతనం వలన, అబద్ధం వలన, ధనాపేక్ష వలన కలిగేటువంటి శిక్ష, కలిగేటువంటి నష్టం ఏంటో తెలియజేయడానికి ఆ పని చేశాడు. అలాగే ప్రియులారు, ఈరోజు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, నీవు ఒకవేళ నిజాయితీగా నీ పాపాలు ఒప్పుకొని నీ జీవితంలోకి వచ్చిన చీకటిని విడిచిపెట్టడానికి ఇష్టపడితే, అవును ప్రభు, ఈ చీకటికి నేను చోటిచ్చాను, ఈ చీకటి నా కళ్ళల్లో, నా చెవుల్లో, లేదా నా మనస్సులో, నా హృదయములో ఈ చీకటి ఉంది, ఇదిగో నేను ఈ చీకటిని వదిలేస్తూ ఉన్నాను, ఈ అంధకార సంబంధమైన క్రియలు మానుకుంటున్నాను, ఈ అంధకార సంబంధమైన క్రియలు నేను విడిచిపెడుతున్నాను. ఆ విధంగా నువ్వు ఎప్పుడైతే దేవుని ముందు సమర్పణ చేసుకొని దేవుని ముందు క్షమాపణ కోరుకొని పశ్చాత్తాపడుతూ దేవునికి మొరపెడతా, అప్పుడు దేవుడు తన రక్తం చేత నేను కడిగి నేను పవిత్రం చేసి నీ పాపం ఇంక ఎన్నడూ కూడా జ్ఞాపకం చేసుకోడు. ఆ పాపం విషయంలో దేవుడు నిన్ను క్షమించిన కారణాన్ని బట్టి, ఒకవేళ అవసరమైతే దాని తీవ్రతను బట్టి దేవుడు నిన్ను శిక్షించిన కారణాన్ని బట్టి మరి ఎన్నడూ కూడా అది బహాటంగా బయటికి దేవుడు తీసుకుంటాడు. కాబట్టి ప్రియులారు, ఈరోజు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మనుషులే మనల్ని పట్టుకోవడానికి తిరుగుతారే తప్ప దేవుడు కాదు. దేవుడు ఎప్పుడూ కూడా ఇదిగో మనం చేసే పాపాల నుంచి పశ్చాత్తాపడాలని, మారుమనసు నొందాలని, దేవుని వద్దకు రావాలని దేవుడు ఎదురు చూస్తాడే తప్ప ఒక వ్యక్తిని ఒకవేళ పాపం చేసే వారందరినీ పట్టించాలనుకుంటే, దేవుడు పట్టియాలనుకుంటే ఎవ్వరు కూడా రహస్యంగా పాపం చేయలేరు. వారు చేసిన రహస్య పాపాలన్నీ కూడా బయటకు వస్తాయి, అన్నీ బయటకు వస్తాయి. అప్పుడు ఒకరి ముఖం ఒకరు చూసుకోలేక ఒకరి ముఖం మీద ఒకరు ఉమ్మేసుకోవాలి. వాళ్ళు నువ్వు ఇంత గలీజు మనిషివా, ఇంత గలీజు వ్యక్తివా అని ఉమ్మేస్తే, నువ్వేం తక్కువ, నువ్వు ఇలాంటి వ్యక్తివే కదా అని వాళ్ళు ఉమ్మేస్తారు. కానీ దేవుడు ఆ పని చేయడు. దేవుడు ఆ పని చేయడానికి రాలేదు. అందుకే వాక్యంలో చాలా స్పష్టంగా ఉంది, తీర్పు తీర్చడానికి రాలేదు, లేదా ఒకరిని శిక్ష విధించడానికి రాలేదు, కానీ వారిని రక్షించడానికి యేసుప్రభు వచ్చాడు. అలాగే దేవుడు 100కి 100 ఒక వ్యక్తిని రక్షించడానికే ప్రయత్నం చేస్తాడు, క్షమించడానికే ఇష్టపడతాడు, క్షమించడానికి సిద్ధ మనసు కలిగి ఉంటాడు. కానీ కొంతమంది దాన్ని అదునుగా తీసుకొని పాపాలు చేస్తూ పోతారు. అందుకే నీలో నా చీకటిని నువ్వు విడిచిపెట్టకపోతే, ఆ దుష్క్రియలు మానుకోకపోతే దేవుడు నిన్ను బయలు చేయబోతున్నాడు. దేవుడు నిన్ను బయటికి వేయబోతున్నాడు. అందుకే అక్కడ మనం చూస్తున్నట్లయితే కయీను వ్యక్తిగా ఒక మొట్టమొదటి సంఘటన మనం చూసినట్లయితే 4వ అధ్యాయం, ఆదికాండం 4వ అధ్యాయంలో మనం చూస్తున్నట్లయితే అక్కడ ఒక మాట రాసిందో చూడండి, నీవు ఎప్పటికీ కూడా రహస్యంగా ఉండలేవు. ఇక
నీ రహస్య బ్రతుకు బయటికి బట్టబయలు చేయబడుతుంది, ప్రత్యక్షపరచబడుతుంది. ఏది కూడా మరుగై ఉండదు. ఇక 4వ అధ్యాయము 14వ వచనం, 14-15 వచనం. నేడు ఈ ప్రదేశము నుండి నన్ను వెళ్ళగొట్టితివి, నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి దిగులు పడుచు భూమి మీద దేశదెమ్మరినై యుందును. కావున నన్ను కనుగొను వాడెవడో వాడు నన్ను చంపునని యెహోవాతో అనెను. అందుకు యెహోవా అతనితో, కాబట్టి ఎవడైనను కయీనును చంపిన ఎడల వానికి ప్రతిదండన 7 అంతలు కలుగుననెను. మరియు ఎవడైనను కయీనును కనుగొని అతనిని చంపకయుండునట్లు యెహోవా అతనికి ఒక గుర్తు వేసెను. యెహోవా అతనికి ఒక గుర్తు వేసింది. అది ఏ గుర్తు మనకు తెలియదు. ఒక గుర్తు వేసేసాడు దేవుడు. ఎవరికి? కయీనుకి. ఎందుకు? కయీను ఏం చేస్తున్నాడు? కయీను దేశ దిమ్మరైపోయాడు. కయీను ఏమైపోయాడు? దేవుని వాక్యానికి విరోధి అయిపోయాడు. దేవుని వాక్యానికి వ్యతిరేకంగా చెడ్డ క్రియలు, చీకటిమయమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్నాడు. దేవుడు హెచ్చరించినా కూడా, ఖండించినా కూడా, బుద్ధి చెప్పినా కూడా వెళ్ళలేదు. అప్పుడు చివరికి దేవుడు ఏం చేశాడు? అతని దేశ దిమ్మరిగా చేశాడు, శాపగ్రస్తునిగా చేశాడు. శాపగ్రస్తునిగా చేసినప్పుడు కయీనును చూసిన వారెవ్వరూ కూడా ఆయనను చంపుకున్నట్లు, అంటే చచ్చేంత వరకు ఆ శాపాన్ని భరిస్తూనే ఉన్నాడు. చూడండి ఎంత తీవ్రమైన. ఒకవేళ అకస్మాత్తుగా దేవుని తెగుళ్ళు వచ్చింది, వెంటనే చచ్చిపోయావంటే అదంత తీవ్రమైన బతుకు కాదు, అంత తీవ్రమైన చావు కాదది. కానీ కయీను చచ్చేంత వరకు శాపమును భరిస్తూ ఉన్నాడు. దేశ దిమ్మరిగా ఒకచోట ఆయన ఉండట్లేదు. ఆయన ఏమను ఇక్కడున్నాడు. ఇక్కడి నుంచి అటుపోయినప్పుడు ఎవరు చూశారు? చంపారు. ఎవరు కూడా ఆయనను చంపకుండా ఒక గుర్తు తీశాడు. ఆ గుర్తు ఎలాంటిదో కూడా మనకు తెలియదు. ఆ గుర్తును చూసినప్పుడు అతన్ని చంపాలనుకున్న వారు ఎందుకు చంపటం లేదో, లేదా ఎందుకు చంపలేదో కూడా మనకు అర్థం కాని పరిస్థితి. అంటే అంత డీపర్ విషయం, అంత గంభీరమైన విషయం అది. కాబట్టి ప్రియులారు ఈరోజు అర్థం చేసుకోవాల్సింది ఏంటి? ఒకవేళ నీలో ఉన్న చీకటిని విడిచిపెట్టకపోతే, ఆ చీకటి అంటే ఆ దుష్క్రియలు చేస్తూ నువ్వు చీకటిని ప్రేమించి వెలుగును ద్వేషించినట్లయితే దేవుడు నిన్ను కూడా కయీను వలె చేస్తాడు. నిన్ను కూడా కయీను వలె చేస్తాడు. నిన్ను కూడా దేశ దిమ్మరిగా చేస్తాడు, శాపగ్రస్తునిగా చేస్తాడు. దేవుడు నీకు ఒక గుర్తు వేస్తాడు. నువ్వు చచ్చేంతవరకు ఆ శాపాన్ని, ఆ శాపం యొక్క ఏమంటారు, ఆ తీవ్రతను నువ్వు భరించక తప్పదు. చచ్చేంతవరకు. దాని తీవ్రత ఒకసారి చూడండి, ఎంత గంభీరమైన విషయమో చూడండి. కయీను ఏమంటున్నాడు? అయ్యా, ఇదిగో నా శిక్ష భారం, దోష శిక్ష నేను భరింపలేనంత గొప్పది అన్నప్పుడు, ఇదిగో నేను నీ సన్నిధి రాకుండా నువ్వేం చేసావు? వెలివేసబడి. అందుకే చూడండి అక్కడ, నేడు ఈ ప్రదేశం నుండి నన్ను వెళ్ళగొట్టేది. తర్వాత నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి. ఏమంట? చీకటిలో ఇలాగే దేవుడు నీకేమి ఇస్తున్నాడు? చీకటిని వదిలి వెలుగులోకి రావటానికి అవకాశం ఇస్తూ ఉంటే, నువ్వు దాన్ని అదునుగా తీసుకొని చీకటిమయం వారమంతా దొంగతనాలు చేసి, అబద్ధాలు చెప్పి, మోసాలు చేసి, దేవుని వాక్యానికి వ్యతిరేకంగా పాపాలు చేసి, నేనేదో ప్రార్థనకు వస్తూ పోతా ఉంటాను, ఇంకా నన్ను ఎవరు పట్టుకోరు, నన్ను ఎవరు ఏమీ చేయరు అనుకోవద్దు బ్రదర్ అండ్ సిస్టర్. దేవుడు నిన్ను చీకటిమయం అంటే, అందుకే అక్కడ ఏముంది? దేవుడు నిన్నేం చేస్తాడు? తన సన్నిధిలోనికి రాకుండా నేను వెలివేస్తాడు. దేవుడు తన సన్నిధిలోనికి రాకుండా నేను వెలివేయటమే కాకుండా దిగులు పడేటట్టుగా చేస్తాడు. భూమి మీద దేశ దిమ్మరిగా తిరిగేటట్టుగా చేస్తాడు. అంతేకాకుండా ఏమంట? అందుకే ఇక్కడ కావున నన్ను కనుగొని వాడెవడు వాడు నన్ను చంపునని యెహోవాతో అని. అంటే అర్థమేంటిది? మరణ భయం. కయీనును మరణ భయం వెంటాడుతుంది. నన్ను కనుగొనే వాళ్ళు ఎవరైనా నన్ను చంపేస్తారేమో, నన్ను చంపుతారేమో.
చీకట్లో నడిచే వాళ్ళు ఎప్పుడూ కూడా, చీకట్లో నడిచిన వారి జీవితాలు ఎలా ఉంటాయి అంటే, అందుకే అక్కడ చాలా స్పష్టంగా ఉంది. వారు ఏమవుతారు? దేవుని కుటుంబం నుండి వెళ్ళగొట్టబడతారు, దేవుని సన్నిధిలోనికి రాకుండా వెలివేయబడతారు. అంతేకాకుండా వారు దిగులు పడుతూ దేశ దిమ్మరులై తిరుగుతూ ప్రతిరోజు ప్రతి పూట మరణ భయంతో బతుకుతారు, బిక్కు బిక్కుమంటూ బతుకుతారు. అంతేకాకుండా వీరిని చంపకుండా, అంటే ఈ కయీనును చంపకుండా గుర్తేసాడు దేవుడు. చూడండి, అది ఎంత గంభీరమైన విషయమో చూడండి. అలాగే ప్రియులారా, ఈరోజు మనం కూడా అర్థం చేసుకోవాలి, సమయం ఎక్కువగా లేదు. నువ్వు ఇలాగే చీకటిమయమైన జీవితాన్ని జీవించుకుంటూ నేను ఈ పాపం చేస్తున్నా, నేను ఈ పాపం చేస్తున్నా, నేను ఈ నలుగురు ముందు చెప్పుకోవడం గొప్ప కాదు. ఆ పాపం అనే ఆ చీకటి నీలోనికి రాకుండా, ఆ పాపపు క్రియల్లో నువ్వు నిమగ్నం కాకుండా నీ జీవితాన్ని దేవునికి అప్పగించుకున్నట్లయితే, వెలుగులోనికి వచ్చేటట్టుగా సమర్పణ చేసుకున్నట్లయితే, నువ్వు మనుషులను పట్టుకొని బయలు చేసి వారిని అవమానపరిచి వాళ్ళ మట్టు మర్యాద లేకుండా నువ్వు చేయొచ్చేమో, కానీ ఒకసారి చేస్తావు, 2 సార్లు చేస్తావు, 3 సార్లు చేస్తావు, నీకు చేతనైనంత వరకు చేస్తుండొచ్చు. కానీ ఏదో ఒక రోజు వస్తుంది, దేవుడు అలాంటి వారు ఏంటో అనేది దేవుడు చూపిస్తాడు. వారి తలను దేవుడు ఎత్తుతాడు. దావీదు తలను ఎత్తినట్టుగా వారి తలను పైకెత్తి ఏం చేస్తాడు? వీళ్ళు పలానా అని దేవుడు అందరికీ బహిరంగంగా ప్రకటిస్తాడు. కానీ రహస్యంగా చీకట్లో బ్రతికే నీవు, అంధకారపు క్రియలు చేస్తున్న నీవు ఏ విధంగా తప్పింపబడతావు? దేవుని సన్నిధిలోనికి రాకుండా నువ్వు వెలివేయబడతావు, నువ్వు వెళ్ళగొట్టబడతావు. దిగులు పడొచ్చు, దేశ దిమ్మరిగా, శాపగ్రస్తునిగా, దినం క్షణ క్షణం మరణ భయంతో బతకాల్సి వస్తుంది, మరణ భయంతో బతకాల్సి వస్తుంది. అందుకే ప్రియులారా, ఈరోజు ఒకటే గుర్తుపెట్టుకో, దేవునితో సహవాసం చేయడానికి మనం పిలువబడ్డాం, వెలుగులో నడవటానికి మనం పిలువబడ్డాం. చీకటిమయమైన క్రియలు, చీకటి అంధకారపు క్రియలు, దుష్క్రియలు ఏవైతున్నా వాటిని వదిలిపెట్టడానికి మనం పిలువబడ్డాం. అందుకే మనం రానున్న దినాల్లో ప్రతి ఒక్క విశ్వాసి ఏకకంఠంతో మనందరం కలిసి, నేను, నా భార్య, పిల్లలు, మీరు అందరం కలిసి ధైర్యంగా ఏం పలకాలి? మనం వెలుగు సంబంధులము, మనం పగటి వారము, మనం రాత్రి వారం కాదు, చీకటి వారం కాము అని ఏకకంఠంగా ఆ మాట పలకాలి. ఆ రోజు వచ్చినప్పుడు నేను సంతోషపడతాను. కానీ ఈరోజు ఎన్ని అవకాశాలు ఇచ్చినా ఇంకా దొంగచాటు పనులు, మాయలు, మోసాలు, భారీగా నువ్వు శిక్షింపబడతావు, భారీగా నువ్వు శిక్షింపబడతావు. నేను మామూలుగా చెప్పట్లేదు, భారీగా నువ్వు శిక్షింపబడతావు. ఎందుకంటే రహస్యంగా నువ్వు చీకటికి చోటిస్తున్నావు. నీలో ఉన్న చీకటిని మనుషులు చూడలేకపోవచ్చు, నీలో ఉన్న పాపాన్ని మనుషులు చూడలేకపోవచ్చు, కానీ దేవుడు చూస్తున్నాడు. ప్రతిసారి దేవుడు అవకాశం ఇస్తున్నాడు విడిచిపెట్టడానికి, కానీ నువ్వు ఇంకా దాన్నే పట్టుకున్నావు, నువ్వు దాన్నే ప్రేమిస్తున్నావు. అందుకే ఈరోజు దేవుడు నేను హెచ్చరిస్తున్నాడు, బ్రదర్ అండ్ సిస్టర్, నువ్వు కూడా ఇంకో కయీను కాకుండా ఉండాలి అంటే, సిస్టర్ అయినా బ్రదర్ అయినా, నువ్వు పెద్దవైనా చిన్నవైనా, నువ్వు కూడా ఒక కయీను వలె కాకుండా ఉండాలంటే, అంధకార శక్తులు, చీకటి శక్తులు ఎందుకు వదిలిపెట్టడం లేదు? ఈ దయ్యాలు, ఈ దుష్టాత్మలు ఎందుకు వదిలిపెట్టడం లేదు? ఇంకా నీలో చీకటి ఉంది కాబట్టి, ఇంకా నీలో చీకటిని ప్రేమించే మనస్తత్వం ఉంది కాబట్టి. వెలుగు ఎక్కడైతే ఉంటుందో అక్కడ చీకటి ఉండలేదు, సాధ్యం కాదు. ఎంత పెద్ద సాతాను వచ్చినా కూడా వెలుగై ఉన్న దేవుడు ఉన్న చోట సాతాను ఉండలేదు, దాగలేదు. ఇంకా అవి దాచుకుంటున్నా, ఇంకా అవి పనిచేస్తున్నాయి అంటే అర్థమేంటిది? నీలో చీకటి ఉంది, చీకటిని ప్రేమించే మనసు ఉంది. నువ్వు నిజాయితీ పరునివి కాదు, నువ్వు పరిశుద్ధనివి కాదు, దేవుని వాక్యాన్ని, వెలుగును ప్రేమించే వ్యక్తివి కాదు. అందుకే దేవుడు నిన్ను మరో కయీనుగా చేయకుండా ఉండాలి అంటే, దేవుడు తన ప్రదేశం నుండి, అంటే తన ముందరి నుంచి నేను వెళ్ళగొట్టకుండా ఉండాలంటే, తన సన్నిధికి రాకుండా నేను వెలివేయకుండా ఉండాలంటే, దిగులు పడే వ్యక్తిగా నేను చేసి, దేశ దిమ్మరిగా, శాపగ్రస్తునిగా చేసి, మరణ భయంతో బిక్కుమని రోజులు గడిపే
పరిస్థితికి నిన్ను విడిచిపెట్టకుండా ఉండాలంటే ఈరోజైనా పశ్చాత్తాపడు. నీ రహస్య పాపాలు తెలియక కాదు, దేవునికి తెలుసు. అయినా కూడా ఎందుకు దేవుడు మౌనం కూర్చున్నాడు? బయటికి వెయ్యలేక కాదు. కానీ నిన్ను అవమానపరచడం ఆయన లక్ష్యం కాదు. నిన్ను బయటికి ఇచ్చి నువ్వు పలానా వ్యక్తివి అని నలుగురు ముందు చెప్పి నిన్ను అవమానపరచడం దేవుడి లక్ష్యం కాదు. ఒకవేళ అలా చేస్తే ఎవ్వరూ కూడా దాగి ఉండలేరు. ఎవ్వరూ కూడా దాగి ఉండలేరు. అందుకే ప్రియులారా, ఈరోజు మనం అర్థం చేసుకోవాలి. మనలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా అర్థం చేసుకోవాలి. వాక్యము వెలుగును ప్రేమించే వారమే ఉండాలి. అందుకే కేయిను వలే దేవుడు నేను విడిచిపెట్టకుండా ఉండాలంటే, పాస్టర్ వచ్చినప్పుడు సంఘాల్లో, అంటే సంఘము బైబిల్ క్లాసులు వచ్చినప్పుడు లేదా సంఘంలో విశ్వాసులు కలిసినప్పుడు నటించటం కాదు. నిజంగా నీలో వెలుగుందా? నిజంగా నువ్వు వెలుగు సంబంధిగా జీవిస్తున్నా? ఒకసారి ఆలోచించు. ఈరోజు ఒకసారి ఆలోచించు. ఆ డొంక తిరుగుడు మాటలు, డబల్ మీనింగ్ మాటలు, హేళన, హాస్యము, ఒకరిని కించపరచడం కూడా ఎంత పాపము, ఒకరిని అవమానపరచడం ఎంత పాపము, ఒకరిని డిగ్రేడ్ చేయడం ఎంత పాపము. దాని యొక్క తీవ్రత, అందులో చీకటి కనిపించడం లేదా? ఒకరిని హేళన చేయడం ఎంత పాపము, ఒకరిని ఏమంటావు కృంగదీయటం ఎంత పాపము. కాబట్టి ప్రియులారా, ఈరోజు ఒకటే గుర్తుపెట్టుకొని, చీకటిని ద్వేషించి వెలుగును ప్రేమించే వారం కావాలి. మనందరం కూడా వెలుగులో నడిచే వారమై ఉండాలి. మనందరం కూడా వెలుగులో నడిచే వారమై ఉండి వెలుగు సంబంధులం కావాలి. అందుకే ఇంత జరిగినా కూడా ఇంకా మిమ్మల్ని ఎందుకు పట్టుకొని ఉన్నా? ఇంకా ఇంత జరిగినా కూడా నేను ఒకటే అనవచ్చు, ప్రకటన చేసి ఇంకా మీతో నాకు సంబంధం లేదు, మీకు నచ్చిన చోటికి వెళ్ళిపోవడం చెప్పడానికి ఎంతో టైం పట్టదు. ఎంత జరిగినా కూడా మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటో, మీకు సంబంధించిన వారు నా పట్ల ఎలా ప్రవర్తించారు, ఎలా ప్రవర్తిస్తున్నారు అంతా మీకు తెలుసు. ఇంత జరిగినా కూడా నీకు ఎందుకు ఈ అవకాశం ఇవ్వటం జరుగుతుంది? వెలుగు సంబంధిగా బ్రతుకుతావేమో అని, దేవుని సంతోషపెట్టి దేవునికి ప్రీతికరమైన జీవితాన్ని జీవిస్తావేమో అని తప్ప ఇంకా వేరే ఉద్దేశం ఏమీ లేదు. అందుకు దేవుడే సాక్షి. అందుకే ప్రియులారు, ఈరోజు ఒకటే గుర్తుపెట్టుకో, నువ్వు ఇంకా చీకటిమయమై జీవిస్తే, రహస్యంగా పాపానికి, రహస్యంగా దుష్క్రియలకు నువ్వు చోటిస్తే, ఇంకా పశ్చాత్తాపడకుండా మారుమనసు పొందకుండా ఇంకా పదే పదే చేసిన పాపమే చేస్తూ పోతే మరో కేయిను నువ్వు అయిపోతావు. జాగ్రత్త. దేవుడు నిన్ను మరో కేయినుగా మారుస్తాడు, మరో కేయినుగా మారుస్తాడు, మరో కేయినుగా మారుస్తాడు. నువ్వు చావును వెతికినా కూడా నీకు చావు దొరకదు. అందుకే ఇక్కడ ఏమంటున్నాడు, కేయిన్ ఏమంటున్నాడు, ఇదిగో నన్ను కనుగొన్న వారు నన్ను చంపుతారేమో అంటే, సరేనయ్యా, నీకు నీ అంత సమయం వచ్చి నువ్వు చచ్చేంత వరకు నేను ఎవరు చంపకుండా గుర్తేస్తున్నాను పో. అలాగే నేను చచ్చిపోతానని నువ్వు చావును వెతికినా నీకు దొరకదు. నువ్వు దేవుడు నియమించిన రోజు, నీకు నియమించిన చావు దినం వచ్చేంత వరకు, మరణ దినం వచ్చేంత వరకు బిక్కుమంటూ దిగులు పడుతూ దేశదిమ్మరిగా, శాపగ్రస్తునిగా, వెలివేయబడిన వ్యక్తిగా, వెళ్ళగొట్టబడిన వ్యక్తిగా బతకాల్సిందే. అందుకే ప్రియులారు, ఈరోజు ఒకటే గుర్తుపెట్టుకో, నువ్వు మరో కేయిను కాకుండా ఉండాలంటే ఈరోజు పశ్చాత్తాపడాలి. లేదు అంటే పాపము విస్తరిస్తూ పోతే దేవుడు అలాగే ఊరుకుంటాడు అనుకోవద్దు. నీ రహస్య పాపాలను బయటికి వేయడం ఎంతో సమయం కాదు, కానీ దేవుడు ఇంకా అవకాశం ఇస్తూ ఉన్నాడు. అందుకే ఈరోజు పశ్చాత్తాపడు, మారుమనసు పొందాం, వెలుగు సంబంధులంగా మనం జీవించాలి. చీకటి వారము కాము మనం, చీకటి సంబంధులము కాము మనం, వెలుగు సంబంధులమై. అందుకే అందరం కూడా లేచి నిలబడి మనం ప్రార్థన చేద్దాం. దేవుని సన్నిధిలో ఒకసారి లేచి నిలబడి మనం ప్రార్థన చేద్దాం. మొదటి తెస్సలోనిక 5వ అధ్యాయంలో పౌలు అన్నట్టుగా మనం కూడా హృదయాంతరంగా నుంచి ఏకకంఠంతో ఆ మాట చెప్పాలి. మనం వెలుగు సంబంధులం, మనము పగటి వారము, చీకటి వారం కాదు, రాత్రి వారము కాము అని మనం చెప్పే రోజు రావాలి. ఆ విధంగా చెప్పే మనస్సు ఈరోజు నీకుందా? అలాంటి ధైర్యం నీకుందా?
ఏది అబద్ధాలేంటి, మోసాలేంటి, అన్యాయం ఏంటి, అక్రమం ఏంటి, దోచుకోవడం ఏంటి, ఎంత దౌర్జన్యంగా, ఎంత అన్యాయంగా ఎటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉన్నా ఒకసారి ఆలోచన చేయండి. కేయినుగా దేవుడు నిన్ను మార్చుకోముందే, నువ్వు మరో కేయిను కాకముందే నువ్వు అంత ఈజీగా చావు. నీవు ఎవరిని చంపవు, నిన్ను ఎవరు చంపరు. నిన్ను చంపాలనుకున్న వారు కూడా చంపకుండా నేను చూసి వదిలేసి వెళ్ళిపోతారు. ఎందుకంటే నీ మీద ఒక గుర్తుంది. అలాగే దేవుడు నీలో ఈ నా స్వరం వినేవారిలో అతి తొందరలో కొంతమందికి గుర్తు వేసే రోజు రాబోతుంది. ఆ రోజు త్వరలోనే రాబోతుంది. ఎందుకంటే మీరు పశ్చాత్తాపడటం లేదు, దుష్క్రియలు మానటం లేదు, పాపపు క్రియలు చేస్తూ బుద్ధిపూర్వకంగా వెలుగును ద్వేషిస్తున్నారు, చీకటిని ప్రేమిస్తున్నారు. ఇక తప్పదు. ఎన్నో ఏండ్ల నుంచి అవకాశాలు ఇస్తూ వచ్చాను, ఎన్నో ఏండ్ల నుంచి అవకాశాలు ఇస్తూ వచ్చాను. బాల్యము నుంచి, యవ్వనము నుంచి ఎంత అవకాశం ఇచ్చినా నువ్వు మారటం లేదు, వినటం లేదు. అందుకే దేవుడు మరొక కైనిగా నిన్ను మార్చబోతున్నాడు. సాంగత్యము, నీకు వెలుగుతో సాంగత్యం చేసే మనసు నీకు లేదు కదా. కాబట్టి ఇదిగో వెలుగును ద్వేషించి చీకటిని ప్రేమించే వారికి ఎట్టి గతి పడుతుందో నిన్ను చూసి భయపడతారు, నిన్ను చూసి నేర్చుకుంటారు, నిన్ను నీ కుటుంబాన్ని చూసి నేర్చుకుంటారు. ఇది ఒక ప్రవచనం, శాపం కాదు. శాపం అంటే ఏంటి? నువ్వు చేసే పాపాల వలన వచ్చేదే శాపం. ఇది కాదు శాపం, ఇది ప్రవచనం. నీకు జరగబోతున్న విషయాన్ని ముందుగా చెబుతున్నానంతే. నా మీద కోపం తెచ్చుకుంటే పర్వాలేదు, నేను ఎంత ప్రేమగా చెప్పినాను నా మీద కోపడతావు. ఎందుకంటే నువ్వు వెలుగును ద్వేషించే వ్యక్తివి. అందుకే ఒకరోజు రావాలి మనందరం కూడా ఏకకంఠంతో మనం వెలుగు సంబంధులము అని చెప్పాలి. అందుకే చీకటి సంబంధులను, చీకటిని ప్రేమించి వెలుగును ద్వేషించే వారిని దేవుడు మన మధ్యలో నుండి వెళ్ళగొట్టబోతున్నాడు. ఆ పని దేవుడు చేయబోతున్నాడు. నేను ఖండిస్తున్నాను, గద్దిస్తున్నాను, హెచ్చరిస్తున్నాను. ఎందుకు? నీవు దేవుని చేత వెళ్ళగొట్టబడొద్దు, నువ్వు వెలివేయబడొద్దు, నువ్వు శపింపబడొద్దు, నువ్వు దేశ దిమ్మరివి కావద్దు అని ఉద్దేశంతో నిన్ను హెచ్చరించి నిన్ను సరిచేయడానికి ప్రయత్నం చేస్తున్నాను. అది కూడా చాలామందికి నచ్చదు. అందుకే చాలామంది ఈ మాటలను లేదా నన్ను, నా మాటల్ని అసహించుకుంటూ ఉంటారు. అందుకే ప్రియులారా, ఈరోజు చాలామంది వెలుగును ద్వేషించి చీకటిని ప్రేమిస్తూ ఉన్నారు. అందుకే చీకటిమయమైపోయారు, చీకటిలోకి వెళ్ళిపోయారు. రిఖరబా దరీఖరా దరుషందేరియా దరీఖారబారబా. అందుకే అందరం కూడా నోరు తెరిచి చక్కగా ప్రార్థన చేద్దాం. మరొక కైను మనలో నుంచి రావద్దు. హేబేల్లే మనమందరం కూడా హేబేలులమై ఉండాలి. నీతి కొరకు బ్రతకాలి, నీతి కొరకు చావాలి, నీతిని జరిగించే వారమై ఉండాలి, సత్యమును జరిగించే వారమై ఉండాలి, నీతి మంతుల గుంపులో ఉండాలి, నీతి మంతులమై వర్ధిల్లాలే తప్ప దుర్నీతి పరులంగా ఉండొద్దు, దుష్క్రియలు చేసేవారంగా ఉండొద్దు, చెడ్డవారంగా మనం ఉండొద్దు, కేయినువారంగా మనం ఉండొద్దు. అందుకే సమయం ఎక్కువగా లేదు బ్రదర్ అండ్ సిస్టర్. మాటల గారడి చేసే వ్యక్తి గుర్తుపెట్టుకో, మాయ మాటలు చెప్పే వ్యక్తి గుర్తుపెట్టుకో. లోపల ఒకటి బయట ఒకటి, లోపల ఒకటి బయట ఒకటి, ఇంట్లో ఒకటి బయట ఒకటి. బ్రదర్ జాగ్రత్త, ఇంకా ఎక్కువ రోజులు లేవు, నీకు ఎక్కువ రోజులు లేవు. ఇంకా దేవుడు నీకు ముద్ర వేయబోతున్నాడు, గుర్తు వేయబోతున్నాడు. బహు భయంకరమైన పరిస్థితి నీకు రాబోతుంది. నిన్ను కాపాడేవాడు ఒకడు ఉండడు అని వాక్యం పోయినసారి కూడా నేను చదివిపించాను, వినిపించాను. అందుకే దేవుడు మిమ్మల్ని శపించకముందే, దేశ దిమ్మరిగా చేయకముందే, భయంకరమైన పరిస్థితికి నేను విడిచిపెట్టక ముందే పశ్చాత్తాపడితే ఆయనతో సాంగత్యం చేయగలుగుతా, ఆయన సన్నిధిని నువ్వు అనుభవించగలుగుతా, ఆయన ప్రేమను అనుభవించగలుగుతా. నీవు ప్రేమ కలిగి ఇతరులను ప్రేమించే వ్యక్తివై ఉంటా, దేవుని ప్రేమని ఇతరులకు పంచే వ్యక్తివై ఉంటా. జాలి, కనికరం, దయ, దీర్ఘశాంతము, మంచితనము, ఇలాంటివన్నీ లక్షణాలు కలిగి నువ్వు వర్ధిల్లుతా. నీ జీవితం అనేకులకు ఓదార్పుగా, ఆదరణగా ఉంటుంది. రహస్య పాపాలు చేసేవారులారా గుర్తుపెట్టుకోండి,
రహస్య క్రియలు చేసేవారులారా గుర్తుపెట్టుకోండి. ఇంకా ఎన్నో రోజులు గడవదు నీ రహస్య జీవితం, గడవదు నీ రహస్య జీవితం. ఇలాగే సాగిపోతుంది అనుకుంటే కాదు. భారీ శిక్ష నీ మీదికి రాకముందే, నువ్వు వెళ్ళగొట్టబడకముందే, వెలివేయబడకముందే పశ్చాత్తాపడు, మారు మనసు పొందు. సమయం లేదు బ్రదర్ అండ్ సిస్టర్. ఎక్కువ సమయం లేదు బ్రదర్ అండ్ సిస్టర్. ఎక్కువ సమయం లేదు బ్రదర్ అండ్ సిస్టర్. మాటిగా చెప్తూ ఉన్నాను, ఎక్కువ సమయం లేదు బ్రదర్ అండ్ సిస్టర్. అలాగే మళ్ళీ చెప్తున్నాను, నా గురి, నా లక్ష్యం ఒకటే. నాతో సహవాసం చేసే ప్రతి ఒక్కరితో నేను ఈ మాటను ఏకకంఠంతో అనాలి. నాతో, నా భార్య పిల్లలతో, సంఘములో ఉన్న విశ్వాసులతో మనందరం కలిసి ఒక చేతులు పైకెత్తి ధైర్యంగా మనం వెలుగు సంబంధులము, మనం పగటి వారము, చీకటి వారము కాము, రాత్రి వారము కాము, ఈ పదాలు పలికే రోజు రావాలని ఆశపడుతున్నాను. అందుకే దుష్క్రియలు చేసేవారిని దేవుడు వెళ్ళగొట్టబోతున్నాడు. దేవుని సన్నిధికి రాకుండా వారిని తరమేయబోతున్నాడు, వారిని వెలివేయబోతున్నాడు. అతి త్వరలోనే మీలో అనేకులు కెయిన్గా మారబోతున్నాను. దేవుడు మిమ్మల్ని కెయిన్గా మార్చబోతున్నాను. శాపగ్రస్తునిగా, దేశ దిమ్మరిగా చేయబోతున్నాను. బహుఘోరమైన పరిస్థితికి మీరు రాబోతున్నారు. అందుకే పశ్చాత్తాపడు. నీ రహస్య పాపాలు, నువ్వు అల్మారిలో ఏం దాస్తున్నా, నువ్వేం చూస్తున్నా, ఏం వింటున్నా, ఇంట బయట అన్నీ దేవుడు చూస్తున్నా. నీ రహస్య పాపం. నువ్వు ధనాపేక్షను రహస్యంగా దాచుతున్నాను. ధనాపేక్ష కూడా చీకటే. జ్ఞానత్వాన్ని లేదా లోభత్వాన్ని, ధనాపేక్షను, భయంకరమైన పాపపు క్రియలను, మోసాలను, అబద్ధాలను లోపల నువ్వు దాస్తున్నా. వ్యభిచారపు క్రియలను లోపల నువ్వు దాస్తున్నా. జాగ్రత్త. తొందరగా విడిచేయి, తొందరగా మాని, లేకపోతే భారీ పరిస్థితి ఏర్పడుతుంది. భారీ పరిస్థితి. ప్రతి క్షణం బిక్కుమంటూ మరణ భయంతో బతకాల్సి వస్తుంది. ఈరోజు నా నెమ్మది రేపు ఉండదు. ఇంకా దేవుడు నేను శాపగ్రస్తునిగా చేసినప్పుడు, దేశ దిమ్మరిగా చేసినప్పుడు నీకు నెమ్మది, శాంతి ఉండదు. భయంతో బతకాలి, భయంతో బతకాలి. జాగ్రత్త. యేసు క్రీస్తు నామములో దేవుని దాసునిగా మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను, ఖండిస్తున్నాను. మీలో ఉన్న చీకటిని విడిచిపెట్టండి. మీలో ఉన్న చీకటి క్రియలను మానుకోండి. దేవుని వాక్యానికి వ్యతిరేకమైనది ఏదైనా సరే వాటన్నిటిని విడిచిపెట్టి నిజమైన వెలుగు ప్రభు యేసు క్రీస్తులోనికి వచ్చి వెలుగు సంబంధులుగా జీవించండి, వెలుగుమయంగా బ్రతకండి. ఈరోజు ఉదయం నేను మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. అప్పుడు ఏ చీకటి, ఏ దురాత్మ శక్తులు నేను పీడించగలవు? ఏది నీ దగ్గరికి రాగలదు? ఎంత పెద్ద దుష్టాత్మైనా సరే యేసు నామములో ఆయన మనలో ఉండి మనతో ఉండటం చూసి భయపడి పారిపోతుంది. సమయం ఎక్కువగా లేదు బ్రదర్ అండ్ సిస్టర్. అందుకే దేవుడు ఈ మాటల చేత మిమ్మల్ని దీవించునుగాక మనం ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా, గొప్ప దేవా, స్తోత్రం. మమ్మల్ని అందరినీ కూడా నువ్వు ప్రేమించావు. ఈ మాటల చేత మమ్మల్ని పురికొలిపావు నాయన, వందనాలు. సమస్త మహిమ ఘనత నీకే ఆరోపిస్తూ ప్రభు యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రభు యేసు క్రీస్తు కృప, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మక సహవాసం మనందరికీ సదాకాలం తోడే ఉండునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.